ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. అక్రమ రేషన్ బియ్యం రవాణా వ్యవహారంలో త్వరలో అరెస్టులు ఉంటాయి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం. కోల్కతా నగరంలో వైద్య విద్యార్థిని హత్య ఘటనపై జూడాల నిరసన ర్యాలీ, ధర్నా. దేశవ్యాప్తంగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ను అమల్లోకి తీసుకుని రావాలని డిమాండ్. కాకినాడలో 300 మీటర్ల భారీ జాతీయ జెండా ప్రదర్శన. పాల్గొన్న బీజేపీ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు. కాకినాడ పోర్టులో అదనంగా మరో 2 చెక్ పోస్టులు ఏర్పాటు. మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, అక్రమ రేషన్ బియ్యం రవాణా కాకినాడ పోర్టు ద్వారా జరిగిందని, ఈ వ్యవహారంలో త్వరలో అరెస్టులుంటాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మంగళవారం కాకినాడ కోర్టు హాల్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగ్లేతో కలిసి పోర్టు అధికారులు, షిప్పింగ్ ఏజెంట్స్, HMS నాయకులతో, అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. పోర్టు అధికారులు, షిప్పింగ్ ఏజెంట్స్, HMS నాయకులు పోర్టులో చేపట్టిన సంస్కరణలతో ఎదురైన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఒక వ్యక్తి చేసిన తప్పిదం కారణంగా కాకినాడ పోర్టు అక్రమాలకు అడ్డాగా నిలిచిందని, దానిని సరిచేసే పనిని కూటమి ప్రభుత్వం చేపట్టిందని, అందులో భాగంగా చేపట్టిన సంస్కరణలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, గత జూన్ నెలలో చేపట్టిన దాడుల్లో సుమారు 50,000 మెట్రిక్ టన్నుల బియ్యంను సీజ్ చేస్తే వాటిలో 26,000 మెట్రిక్ టన్నుల PDF బియ్యం ఉందని అన్నారు. త్వరలోనే 41A నిబంధనల కింద నోటీసులు ఇచ్చి రేషన్ బియ్యం అక్రమ తరలింపు చేసిన వారిని అరెస్టు చేయడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే 6A కింద కేసులను నమోదు చేయడం జరిగిందని, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత అరెస్టు చేయడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. కాకినాడ పోర్టు నుండి అక్రమ బియ్యం తరలింపును అరికట్టేందుకు చేపట్టిన సంస్కరణల కారణంగా ఇబ్బందులు తలెత్తడం సహజమేనని, మరో 2 రోజుల్లో ఏ ఇబ్బందులు లేకుండా చేపట్టిన సంస్కరణలు అమలు జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త నాయకత్వం వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచించిన విధానంలో పారదర్శకంగా, నిజాయితీగా మంచి పరిపాలన అందరికీ అందించాలనే ఓపికతోటి, ఒక ఆలోచనతోటి మేము ముందుకెళ్తున్నాం. అందులో భాగంగానే ఈ మార్పులు, చేర్పులు. సో ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరిపైన మేము కక్ష సాధిస్తున్నాం అన్న భావన కాదు. 100% కాకినాడ పోర్టులో కంప్లీట్గా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆపాలి. దానికి ప్రభుత్వం నుంచి మేము చేయాల్సిన ఎన్ఫోర్స్మెంట్ మేము చేస్తాం. అందులో భాగంగా మీకు ఎక్కడ పొరపాటు జరగకుండా, మీకు కూడా జాప్యం జరగకుండా, ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ఇచ్చిన సూచనలు, మీరు అనేక అంశాలు ఆవేదనతో మాట్లాడారు. బట్ అన్నింటినీ కూడా మేము పరిగణలోకి తీసుకుని ఎవరికి ఇబ్బంది కలగకుండా మేము చూసుకుంటాం. రెండో విషయం, రైస్ ఏం తీసుకెళ్తున్నారు ఏంటి మాకు సంబంధం లేదని మీరు అంటున్నారు. అది కొంతవరకు కరెక్ట్, కానీ జరుగుతున్న వాస్తవాలు కూడా మీకు వివరించాలి కదా. దాదాపు మేము సీజ్ చేసిన అమౌంట్లో 50% PDS రైస్ అని మాకు అనుమానం ఆధారాలు దొరికినప్పుడు ఖచ్చితంగా మేము దానికి అనుగుణంగానే మేము నడుచుకుంటూ ముందుకెళ్తాం.
అందులో భాగంగానే మేము 6A కేసెస్ పెట్టి కలెక్టర్ గారు దానికి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. దాదాపు 165 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీలు తీసుకోబోతున్నారు. పెనాల్టీస్ ఉంటాయి, వాళ్ళపైన క్రిమినల్ చర్యలు ఉంటాయి. పోలీస్ అధికారులు కూడా దానిపైన ఇన్వెస్టిగేషన్ దాదాపు పూర్తయింది. వాళ్ళందరికీ 41A నోటీసులు ఇచ్చి లీగల్గా జరగాల్సిన అరెస్టులు కానివ్వండి, లీగల్ ప్రాసెస్ కానివ్వండి, అవన్నీ కూడా సక్రమంగానే జరుగుతాయి. దయచేసి మిమ్మల్ని అందరూ కూడా నేను కోరేది ఏంటంటే, ఇందులో మీరు భాగస్వాములు. ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పారు కలెక్టర్ గారు, యువర్ స్టేక్ హోల్డర్స్ అని. సో మీరు స్టేక్ హోల్డర్స్గా ఉన్నారు కాబట్టి యూఆర్ ఫ్రీ టు టాక్. మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా సమస్య పరిష్కారం కోసం మీ జిల్లా అధికారిగా మన కలెక్టర్ గారిని మీరు కలవండి. ఆ సమస్య కోసం మీరు పరిష్కారం కోసం మీరు కూడా మీ అభిప్రాయాలు చెప్తే ప్రభుత్వం నుంచి మేము ఏం చేయగలుగుతామో దాని గురించి తప్పకుండా చేస్తాం. కానీ విత్ ఇన్ ద లీగల్ స్ఫియర్ మా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్, అదేవిధంగా న్యాయబద్ధంగా మేము తీసుకోవాల్సిన కొన్ని చర్యలు తప్పకుండా మేము తీసుకుంటాం. మీ వ్యాపారాల్లో కానివ్వండి, మీకు ఆటంకాలు కలిగించాలని కానివ్వండి, లేదా కష్టపడి మా హమాలీ సోదరులు ఎవరైతే పాపం ప్రతిరోజు పోర్ట్లో అక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. అది ప్రభుత్వం తరఫున మీకు మాటిస్తున్నాను. ఒక 2-3 రోజుల్లో ఎక్కడ కూడా ఇటువంటి బాటిల్ నెక్స్ లేకుండా ట్రాఫిక్ మూవ్మెంట్లో కానివ్వండి, బార్జెస్ మూవ్మెంట్లో కానివ్వండి, అదేవిధంగా షిప్ వెసల్స్ గురించి కూడా మీరు ప్రస్తావించారు. మీకు కూడా ఒక షెడ్యూల్ మీకు అర్థమయ్యే విధంగా, సో దట్ మీకు డెమరేజెస్ ఛార్జెస్ రాకుండా మీకు ఏ విధంగా వెసులుబాటు కల్పించాలో ఒక క్లారిటీ తీసుకొస్తారు. దాని ప్రకారంగా మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు మీరు ఫోర్కాస్టింగ్. తప్పకుండా బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీక్, ఎందుకంటే మళ్ళీ 14th 15th వస్తుంది కాబట్టి ఎండ్ ఆఫ్ ది వీక్ కలెక్టర్ గారు కొత్త యాక్షన్ ప్లాన్ ఇనిషియేట్ చేసి మీ అందరితో కూడా మళ్ళీ క్లారిటీగా మీకు ఈ సమాచారం అందిస్తే ఇటువంటి అపోహాలు అనుమానాలు లేకుండా దయచేసి మీరు కూడా ఈ ప్రాసెస్లో మిమ్మల్ని కూడా భాగస్వాములుగా మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఆ పాత్ర మీరు కూడా పోషించమని మిమ్మల్ని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను. స్థానిక శాసనసభ్యులు కూడా నేను కోరేది ఏంటంటే, దయచేసి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అంతిమంగా మేము చేసే కార్యక్రమానికి మీరు కూడా దోహదపడతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎటువంటి వారైనా ఎవరైనా సరే ఇందులో ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశారో వాళ్ళపైన కఠినంగా మేము వ్యవహరిస్తాం. అందులో ఎక్కడ కూడా పొరపాటు ఉండదు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈ నెల 11వ తేదీ నుండి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు బీజేపీ నగర కన్వీనర్ గట్టె సత్యనారాయణ, అధికార ప్రతినిధి ఎనిమిరెడ్డి మాలకొండయ్య తెలిపారు. కాకినాడ తిలక్ వీధిలో గల శారదా నగరపాలక సంస్థ పాఠశాల వద్ద బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా 300 మీటర్ల భారీ జాతీయ జెండా ప్రదర్శన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర నాయకులు దొడ్డి వీరేంద్ర, నార్త్ మండలాధ్యక్షుడు చెక్క రమేష్ల సంయుక్త సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ నగర కన్వీనర్ గట్టె సత్యనారాయణ, ఎనిమిరెడ్డి మాలకొండయ్యలు ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా గట్టె సత్యనారాయణ, మాలకొండయ్యలు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా నాయకులు తుమ్మల పద్మజ, సాలగ్రామ లక్ష్మి, ప్రసన్న, చెల్లూరు సత్యనారాయణ, సురేష్, అబ్బాయి, రాజ్ కుమార్, నెహ్రూ, గొల్లపల్లి శివ, స్కూల్ ప్రిన్సిపల్ గౌరీశంకర్, ఏలూరి రాణి తదితరులు పాల్గొన్నారు. హర్ ఘర్ తిరంగా యాత్ర చేస్తున్నారు. చాలా ముఖ్యమైనది. అంటే మోడీ గారి పిలుపు మేరకు మన భారతదేశంలో ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి ఈ 3 జెండాలు ఎగరాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశారు. దాంట్లో భాగంగా కాకినాడలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా మా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమం చేయడానికి చాలా ఆనందపడుతున్నాను. ఇది ఒక మంచి లెసన్ ఇది. ఎందుకంటే ఈ కార్యక్రమం చేయాలంటే భారతదేశంలో ఎన్ని మతాలు ఉన్నా, ఎన్ని కులాలు ఉన్నా కూడా, ఎన్ని భాషలు ఉన్నా కూడా భిన్నత్వం ఏకత్వం అనే మంచి ఉద్దేశంతో మేము ఎప్పుడూ కూడా కలిసి ఉన్నాము. మా భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా మా ఏకత్వంగా ఉన్నామని ఒక ఇంటిగ్రిటీ జరపడం కార్యక్రమం చేస్తున్నారు. మేము ఈ చాలా ఇలా అభివృద్ధిస్తూ కూడా ఇలాంటి కార్యక్రమం చేస్తూ కూడా ఎట్టి సమయాల్లో కూడా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఐక్యంగా ఉంటామని, మేము అన్ని రంగాల్లో కూడా ముందుంటామని, మన మోడీ గారు చెప్పిన ఏవైతే ఆశిస్తున్నారో అవన్నీ కూడా మేము మా వంతు కృషి చేస్తామని, అలాగే పిల్లలు ముఖ్యంగా ఈ ఇండిపెండెన్స్ ఒక ఇంపార్టెన్స్ తెలియాలి ఉద్దేశంతో ఇలా చేస్తున్నాం. మంచి కార్యక్రమానికి మా స్కూల్ మేము ఎన్నుకున్నందుకు మొట్టమొదటిగా మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందాక చెప్పినట్టుగా అంటే ఇది ఏ మతానికి సంబంధించింది కాదు, అందరూ కలిసి చేసుకోవాల్సిన పండుగ. అది పిల్లలందరూ కూడా ఐకమత్యంగా ఒక పెద్దది ఇది మోడీ గారు ఇచ్చిన స్ఫూర్తితో ప్రతి వారి ఇంటి పైన కూడా మన జెండాను ఎగరేసి సో జాతీయ స్ఫూర్తిని పెంపొందించాలి. ఒక్క విషయం మనం గమనించాలి,
ఇవాళ జాతీయ జెండా మన ప్రతి ఇంటి మీద కట్టి జాతీయవాదం చాటుకోవాలి, మనలో ఐక్యమత్యం పెరగాలి, మన ఆలోచన అభివృద్ధి వైపు ఉండాలనేటటువంటిది పార్టీలకు అతీతంగా మన ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా అతి వేగంగా ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నారు. చాలా సంతోషకరమైన విషయం. కానీ ఒక విషయం మనం చూస్తే జాతీయవాదం అనేటటువంటి ఆలోచనతో మన ఐక్యత పెరగకపోయినట్లయితే, మన ఆలోచన డెవలప్మెంట్ వైపు మనం వెళ్తుంటే మరికొంతమంది ఈ డెవలప్మెంట్ని ఆపడం కోసం, ఈ యొక్క ఐక్యతను చిన్నభిన్నం చేయడం కోసం అనేక మంది కుట్రలు పడుతున్నారు. దేశం లోపల, దేశం బయట కూడా మనం చూస్తున్నాం. మనకు చూసినట్టయితే అక్కడ పాకిస్తాన్, బంగ్లాదేశ్ యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే, ఇవాళ నేను చదివాను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని అందించిన దాత. వారు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, బంగ్లాదేశ్లో అక్కడ ఉండేటటువంటి హిందువులకి ఏ విధమైనటువంటి రక్షణ లేకుండా ఉందని స్వతంత్రం వచ్చే రోజు ముందు రోజే చెప్పారు మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి మారణ కారణాన్ని చూసినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా రక్షణ లేకుండా ఉంది. మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వాళ్ళకి అండగా నిల్చొని ఇవాళ వారికి ఇస్తున్నటువంటి మద్దతుని మనం అందరం కూడా మద్దతుని మనం తెలపాల్సిన అవసరం ఉంది. జాతీయ జెండాతో మనం చేస్తున్న అన్ని కార్యక్రమాలు కూడా మన యొక్క ఐక్యత కోసం, మన యొక్క దేశ భద్రత కోసం మనందరం కలిసి ఉంటేనే మన యొక్క అభివృద్ధి ముందుకెళ్తుంది. ఈ యొక్క కొంతమంది కుట్రలు పడిన వాళ్ళందరినీ కూడా మనం ఈ దేశంలో ఏ విధమైన కుట్రలు పడుతున్నారో దానికి ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి మనం సపోర్ట్గా ఉండాలి. ఈ ర్యాలీ పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా జరుగుతున్న ర్యాలీ కాబట్టి ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ప్రతి ఇంటి మీద రేపు ఎల్లుండి కూడా జాతీయ జెండా కట్టాలని ఈ సందర్భంగా చూసి వైద్య విద్యార్థినిపై కోల్కతా నగరంలో జరిగిన అత్యాచారం, హత్య ఉదంతానికి కాకినాడలో జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం ఉదయం నుండి విధులను జూడాలు బహిష్కరించి సమ్మిబాట పట్టారు. దీనితో రంగరాయ వైద్య కళాశాల బోధన ఆసుపత్రి, కాకినాడ జీజీహెచ్లో సాధారణ వైద్య సేవలకు అంతరాయం కలిగింది. జూనియర్ డాక్టర్లు జీజీహెచ్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ను కలిసి జూడాలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జూడా కాకినాడ శాఖ అధ్యక్షులు డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ని అమల్లోకి తీసుకుని రావాలని, ఇలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా కఠిన చట్టాలు తేవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. మీకు తెలుసుండకపోవచ్చు, వెస్ట్ బెంగాల్లో ఒక డాక్టర్ మీద రేప్ జరిగింది. అది మీకు ఎంతవరకు తెలుసో తెలియదు, కానీ ఈ రేప్ అనేది కాలేజ్ ప్రెమిసెస్ అంటే హాస్పిటల్లో తను 36 అవర్స్ డ్యూటీ చేస్తుండగా జరిగింది. ఆ రాత్రి జరిగినప్పుడు నెక్స్ట్ రోజు ఈ విషయం ఎవరికి బయటకు రాలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే మర్డర్ జరిగిన తర్వాత ఆ మర్డర్కి జస్టిస్ అనేది జరగలేదు. ఆ మర్డర్ని సూసైడ్ కింద కప్పిపుచ్చుతున్నారు. సో వరల్డ్ వైడ్గా నేషన్ వైడ్గా జరుగుతుంది. నేషన్ వైడ్గా అందరూ పార్టిసిపేట్ చేసి, డాక్టర్స్ అందరూ, మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం రంగరాయ మెడికల్ కాలేజ్ నుంచి. సో ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మేము కోరుకుంటాం. డాక్టర్స్కి ప్రొటెక్షన్ అనేది కావాలి. అండ్ ఇంకా ఇప్పుడే మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అండ్ మేము అడిగిన డిమాండ్స్ అన్నీ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ మర్డర్ గురించి జస్టిస్ జరగాలని మేము పోరాడుతున్నాము. ఈ స్ట్రైక్ మేము ఇంకా కొనసాగిస్తాము. అండ్ సేవ్ డాక్టర్స్, సేవ్ లైఫ్స్. రంగరాయ మెడికల్ కాలేజ్ జూడా నుంచి మాట్లాడుతున్నామండి. ఇవాళ రంగరాయ మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థులు మరియు ఇంటర్న్స్ అందరూ ఈ ర్యాలీలో పాల్గొన్నారండి. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కోల్కతాలోని కేజీఆర్ కాలేజీలో ఒక పీజీ విద్యార్థి, సెకండ్ ఇయర్ పీజీ విద్యార్థి అత్యాచారం మరియు మర్డర్కి గురైందండి. ఇది దేశవ్యాప్తంగా దీన్ని ప్రొటెస్ట్ చేస్తూ డాక్టర్స్ వర్కింగ్ ప్లేస్కి మంచి ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయడం కోసం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ ఆ బాధితురాలు ఎవరున్నారో వాళ్ళ కుటుంబానికి కానీ ఆమెకి కంప్లీట్గా ఒక మంచి న్యాయం జరగాలనేది మా తీవ్రమైన వేదన అండి. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఇప్పుడే కలెక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాము. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ మరియు సిబిఐ ఎంక్వైరీ గురించి మేము అడ్రస్ చేశాము. అది కాకుండా రంగరాయ మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్లో ఉన్న చిన్న విషయాలు ఏమైతే ఉన్నాయో మాకు ఇంపార్టెంట్ అయినాయి, అవన్నీ అడ్రస్ చేశాము. కలెక్టర్ గారు స్పందించి వాటి అన్నిని త్వరగా చేస్తామని మాకు చెప్పారండి. సో ప్రెస్ కూడా
ఇవన్నీ మాకు అందరికీ సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. రోజుకు 1000 నుంచి 1100 లారీలు ఎగుమతులు జరిగేలా కాకినాడ పోర్టులో అదనంగా మరో 2 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కాకినాడ పోర్టులో రోజువారీ జరిగే పోర్టు కార్యకలాపాలకు కార్మికులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. కార్మికులకు నష్టం వాటిల్లకుండా ప్రక్షాళనలో భాగంగా కొంతమేర జాప్యం జరుగుతుందని, దీనిని అధిగమించేందుకు మరో 2 కొత్త చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు టెక్నికల్ సిబ్బందిని అదనంగా నియమించడం జరుగుతుందని అన్నారు. ఏ ఒక్కరి మీద కక్ష సాధింపు చర్యలు ఉండవని, పారదర్శకతతో నిజాయితీగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి తెలిపారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్, స్థానిక ఎమ్మెల్యే కొండబాబు, రెవెన్యూ, పౌర సరఫరాల, కస్టమ్స్, లీగల్ మెట్రాలజీ, పోలీస్ అధికారులతో కలిసి కాకినాడ యాంకరేజ్ పోర్టు ప్రాంతాలను పరిశీలించారు. కాకినాడ పోర్టు బొంబాయి కాటా వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును పరిశీలించారు. అదేవిధంగా అక్కడ ఉన్న వేవ్ బ్రిడ్జ్ను, బిల్లింగ్ పత్రాలను పరిశీలించి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మరో 2 చెక్ పోస్టులకు అనువైన ప్రదేశం నిమిత్తం కాకినాడ పోర్టుకు వెళ్లే ఇతర మార్గాలను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఈ పర్యటనలో మంత్రి వెంట లీగల్ మెట్రాలజీ జాయింట్ కంట్రోలర్ డి రామ్ కుమార్, డీసీ లీగల్ మెట్రాలజీ ఎన్ జనార్దన్ రావు, కాకినాడ ఆర్టీఓ ఇట్ల కిషోర్, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ బి బాలసరస్వతి, జిల్లా పౌర సరఫరాల అధికారి డివిఎస్ ప్రసాద్, కాకినాడ పోర్టు అధికారి కె ధర్మశాస్త్ర, డీఎస్పీ డాక్టర్ కె హనుమంతరావు, జిల్లా పౌర సంబంధాల శాఖ డీడీ డి నాగార్జున, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సి బాబురావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. 3-4 డిపార్ట్మెంట్లు దీంట్లో అనుసంధానంగా చేయాల్సిన పని కాబట్టి 3 షిఫ్టుల్లో ఉదయం 6 నుంచి 2 వరకు ఒక షిఫ్ట్, 2 గంటల నుంచి 10 వరకు ఒక షిఫ్ట్, 10 నుంచి ఉదయం మళ్ళీ 6 వరకు ఇంకో షిఫ్ట్. సో 3 షిఫ్ట్లో ఈ 2 చెక్ పోస్టులు కూడా ప్రతిరోజు ఇబ్బంది కలగకుండా ఇక్కడ వ్యాపారవేత్తలకు కానీ వ్యాపార కార్యక్రమాలు కానివ్వండి, లీగల్గా జరిగే ప్రక్రియకి ఎక్కడ ఇబ్బంది ఆటంకాలు కలగకుండా మా శాఖ నుంచి, పోలీస్ శాఖ నుంచి, కస్టమ్స్ నుంచి, పోర్టు అధికారుల నుంచి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మేము సమన్వయపరిచే బాధ్యత మాది. ఆ విధంగా మేము అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ రోజున ఇంకొక చెక్ పోస్ట్ ప్రాంగణం కూడా ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. అది కూడా ఫైనలైజ్ చేసిన తర్వాత సోమవారం నుంచి 2 చెక్ పోస్టులు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాయని ఈ సందర్భంగా మీకు ఏమండి ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసామండి. ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెడతాం. పోలీస్ యాక్షన్ తీసుకుంటుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వారిపైన 41A నోటీసులు ఇచ్చి అరెస్టులు కానివ్వండి, ఇతర లీగల్ యాక్షన్లు కానివ్వండి పోలీస్ అధికారులు. ఒకే రోజులో మార్పు రాదండి. మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. వాస్తవంగా వాళ్ళ స్కేల్ అనేది చాలా ఎక్కువ, వాళ్ళ స్థాయి అనేది భయంకరంగా పెంచేసుకున్నారు. లోతుగా పాతుకుపోయిన వ్యవస్థ ఇది. ఆ మాఫియా అనేది కాకినాడ పోర్టును ఒక అడ్డాగా మార్చుకుని రాష్ట్ర వ్యాప్తంగా బియ్యాన్ని తరలించుకుని కాకినాడకు వచ్చేటట్టు వాళ్ళు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకున్నారు గతంలో. దాన్ని అరకట్టగలిగాం. ఎక్కడికక్కడ దాడులు జరుగుతున్నాయి. నిన్న కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో, అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా, ప్రకాశంలో కానివ్వండి, నెల్లూరులో కానివ్వండి, చిత్తూరులో కానివ్వండి, అన్ని జిల్లాల్లో కూడా మా డిప్యూటీ తహసీల్దార్లు, స్థానికంగా ఉన్న రెవెన్యూ సిబ్బంది, జాయింట్ కలెక్టర్లు వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి చోట కూడా దాడులు ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయి. అది అరికట్టే బాధ్యత మాది. తప్పకుండా చేస్తాం. అవునండి. ముందు ఒక సమగ్రమైన ఆలోచన విధానం మాకు ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో చర్చించుకుని క్యాబినెట్లో కూడా ఒక నిర్ణయం తీసుకుని తప్పకుండా సిఐడి ఎంక్వైరీ వేయాలా, లేకపోతే ఇంకో ఎంక్వైరీ వేయాలా తీసుకుంటాం. జరగడానికి అధికారుల సహకారం ఉంటుంది కదా సార్. గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు ఉండడం వల్ల కేసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి అనుకూలంగా ప్రభుత్వం అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ అండి. ఒక వ్యక్తి వలన, ఒక అధికారి వలన ఉండదు. అంటే మనందరం కూడా కలిసికట్టుగా ఈ మాఫియాని మనం అరగట్టాలంటే మీ అందరం కలిసి చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ దీంట్లో స్టేక్ హోల్డర్స్. దీంట్లో రండి తీసుకెళ్తాం. గతంలో జరిగింది, అందులో డౌటే లేదు. ఎవరిని ఎంటర్ అవనిలేదు ఈ ప్రెమిసెస్లోకి. మీడియాని ప్రత్యేకంగా ఎవరిని రానివ్వలేదు. పారదర్శకంగా, నిజాయితీగా మీరు లీగల్గా వ్యాపారం చేసుకుంటే మీకు ఏమి ఇబ్బంది ఉంటుంది ఎవరికైనా? అది లేదు కాబట్టి ఆ విధంగా అరికట్టారు. ఈ రోజున ద్వారాలు తెరుచున్నాయి. ఖచ్చితంగా మీరు రండి, చెక్ చేయండి. మీరు కూడా సహకరించండి. మీడియా దృష్టికి ఎటువంటి అనుమానాలు వచ్చినా కూడా మీరు మాకు సమాచారం అందిస్తే మేము స్పందిస్తాం. మా దృష్టికి వచ్చింది.
వాస్తవం. వీళ్ళు ఇక్కడ కాకినాడ పోర్టు బదులు వేరే పోర్టులకు వెళ్తే ఎట్లా ఉంటుందని ఆలోచన చేస్తున్నారు. కానీ నిజంగా వాళ్ళకి రాష్ట్ర ప్రజలపైన, రాష్ట్ర అభివృద్ధికి పైన వాళ్ళకి ఏ మాత్రం కూడా నమ్మకం ఉన్నా, అటువంటి వ్యక్తులైతే వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళని మనం గౌరవించాలి. కానీ ఇల్లీగల్గా వ్యాపారం చేసుకోవాలి, దానికోసం ఇతర రాష్ట్రాలు తరలి వెళ్తామంటే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే కుదరదు. అది మేము ఒప్పుకోం. వాళ్ళు ఎందుకు అటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎందుకు అటువంటి వ్యాపారం చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులకి మీరు దానికి అనుగుణంగా మీరు పని చేసుకోవాలి. కానీ ఇక్కడ మూసేశారు దారులు కాబట్టి ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోయి మేము చేసుకుంటామంటే అది కేవలం స్థానికంగా రెచ్చగొట్టడానికి కోసమే. దాంట్లో ఏమాత్రం నిజాయితీ లేదు. అది జరిగే ప్రసక్తే లేదు. దాన్ని ఎట్లా అరికట్టుకోవాలో మాకు తెలుసు. అటువంటి పరిస్థితి రానికని మేము చూసుకుంటాం. డెఫినెట్గా ఉందమ్మా. లేదమ్మా, పొరపాటు పడుతున్నారు. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఒక మార్పు కోసం ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు మీరు కూడా కొంచెం సహనం, ఓర్పు ఉండాలి. మీ అందరికీ కూడా వారం రోజులే అయింది చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి. ఇంతలోనే ఇంకో నిర్ణయం తీసుకున్నాం. రెండో చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేస్తాం. అధికారులు కూడా పెంచాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇంకొక 12 నుంచి 14 మందిని మేము టెక్నికల్ అసిస్టెన్స్ తీసుకొస్తాం. మేము ఖచ్చితంగా ఎన్ఫోర్స్ చేస్తాం. ఎన్ఫోర్స్మెంట్లో తేడా ఎక్కడ ఉండదు. 100% ఆ ఎన్ఫోర్స్మెంట్ జరిగేటట్టు, ఈ ప్రాంతానికి మేలు జరిగే విధంగానే ఈ వ్యాపారానికి కూడా వాళ్ళకి గౌరవం దక్కేటట్టు మేము చేస్తాం. జూన్లో చేసేటప్పుడు మీరు వస్తున్నారు తెలిసి కొంత నిల్వలో పక్కదారి పెట్టి టోల్ ప్లాజాల ఆధారంగా, సీసీ ఫుటేజ్ ఆధారంగా వాటిని పట్టుకుంటూ ఉన్నారు. ఉదయం నేను పోలీస్ శాఖ వారితో కూడా మాట్లాడినప్పుడు దాని హార్డ్ డిస్క్లు అన్నిటి కూడా వాళ్ళు సీజ్ చేసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తున్నారు. తప్పకుండా ఇవన్నీ కూడా రేపటి రోజున కేసు బిల్డప్ చేస్తున్నప్పుడు మాకు ఆ ప్రొసీడింగ్స్లో ఆ విట్నెస్ స్టేట్మెంట్స్ అవన్నీ కూడా మాకు ఉపయోగపడతాయి. దానికి అనుగుణంగానే పనిచేస్తాం. లేదండి, గూడ్స్ ట్రైన్లు కూడా ఇందాకనే వీరపాండ్యన్ గారు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి రేక్ కూడా చెక్ చేస్తున్నారు. ఎక్కడ అనుమానం ఉన్నా కూడా దాన్ని లోతుగా చెక్ చేస్తాం. కానీ ప్రతి రేక్ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా చెక్ చేస్తాం. మత్స్యకారులకు వేట విరమణ సమయంలో ప్రభుత్వం ద్వారా వచ్చే వేట నిషేధ భృతిని 10,000 నుండి 20,000 రూపాయలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెంచడం జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. యూకొత్తపల్లి మండలం మూలపేటలో మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాజీ ఎమ్మెల్యే వర్మ సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు కాగితాలు కూడా దాచేశారు. ఫైళ్లు తగలబెట్టేస్తున్నారు. తగలబెట్టారు అన్నీ ఎక్కడికక్కడ తగలబెడుతున్నారు. ఇవన్నీ చూసి ఎంత ఉంది ఇది ప్రజలు చెప్తున్నారు. ఎంత అప్పు చేశారని కూడా. ఇప్పుడు 9,75,000 కోట్లు అప్పు చేశాడు. సంవత్సరానికి 78,176 కోట్లు వడ్డీ కడతారు. ఇవన్నీ ఆలోచన చేశారు. ఇది కూడా త్వరలోనే అమౌంట్ కూడా ఇస్తారు. దీంతో పాటుగా కొత్తగా ఇళ్ల స్థలాలు ఎవరైతే ఇస్తున్నారో అందరికీ కూడా 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తారు. లోన్ కూడా ఎక్కువ లోనే వస్తుంది. ఫిగర్ డిసైడ్ అవ్వాలి. 3 నుంచి 4 లక్షల మధ్యలో ఉంటుంది. లోన్ ఇస్తారు. అంటే ఎవరన్నా సరే పేదవాళ్ళు ఇంకా అప్పు చేయకూడదు ఇల్లు కట్టుకున్నప్పుడు వాళ్ళు సంతోషంగా ఉండాలన్న ఆలోచనతో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనతో ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా పట్టాలన్నీ కూడా ఇవ్వడం జరుగుద్ది. తొందర ఏం పడక్కర్లేదు. మొత్తం పేదవాళ్ళు ఎంత ఎలిజిబిలిటీ ఉన్నారో అంతమందికి కూడా ఇస్తారు. రాబోయే రోజుల్లో స్కీములు కూడా వస్తాయని మీ అందరికీ తెలియజేస్తూ ఇక్కడ మల్టీపర్పస్ హాల్ ఏదైతే ఉందో త్వరలోనే ఖాళీ చేయించి దాంట్లో మీరందరూ పెళ్లిళ్ళు చేసుకునే విధంగా మీకోసమే నేను అప్పుడు కడతా 4.5 కోట్లు. అట్లా అంటే మీరు మెత్తగా ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చి అద్దుకున్నారు. దాన్ని ఖాళీ చేయించి మళ్ళీ అందులో మత్స్యకారులు వివాహాలు చేసుకునేలాగా వేవర్స్ ఇక్కడ అందరూ బీసీలు ఉన్నారు. అన్ని వర్గాలు వివాహాలు చేసుకునే విధంగా దాన్ని తీర్చిదిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా మత్స్యకారులకు అండగా ఉంటుందని తెలియజేస్తుంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు విభజన భయానక స్మారక దినోత్సవాలను యూనియన్ బ్యాంక్, లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ సాయి మనోహర్ కాకి తెలిపారు. కాకినాడ తిలక్ వీధిలో గల యూనియన్ బ్యాంక్ కార్యాలయంలో విభజన భయానక స్మారక దినోత్సవ ఫోటో ప్రదర్శన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ వెంకటప్రసాద్ అధ్యక్షత వహించగా యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్
సాయి మనోహర్ కాకి ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సాయి మనోహర్ మాట్లాడుతూ దేశ విభజన సమయంలో 5 లక్షల మందికి పైగా దేశ పౌరులు మరణించారని, వారి త్యాగాలను గుర్తిస్తూ స్మారక దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు చెప్పారు. యూనియన్ బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు తాతారావు మాట్లాడుతూ వారి త్యాగాలు అజరామరమని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ దేవరాజు, రిటైర్డ్ ఎంప్లాయీస్ డిప్యూటీ సెక్రటరీ సత్యనారాయణ, అసిస్టెంట్ ఎల్డీఎం హిమైరాన్, బ్యాంక్ అధికారులు, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. తీసుకుని వాళ్ళనైతే రెచ్చగొట్టి మొత్తానికి మేము ఇండియాతో కలిసి ఉండమనే స్టేజ్ వాళ్ళకి తీసుకురావడం, దానికేమో మన దగ్గర నుంచి మితవాదులు, ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీజీ కానీ వీళ్ళందరూ కూడా దాన్ని వ్యతిరేకించడం, అందరూ కలిసి ఉండాలని వాళ్ళ ఉద్దేశం. అలా మొత్తానికి ఆ స్టేజ్లో మొత్తానికి స్వతంత్రం ఇచ్చేటప్పుడు కూడా మీకు మీరు ఉండాలన్నట్టుగా ఒక రకంగా మాట్లాడుకోవాలంటే డైరెక్ట్గా చెప్పకపోయినా రిలీజియస్గా విడదీసేసారు, ఇండైరెక్ట్గా చెప్పుకోవాలి. ఆ స్టేజ్లో ఏమైందంటే మీకు అందరికీ తెలిసిందే, ఎవరైతే ఇస్లాం కావాలనుకుంటారో వాళ్ళేమో పాకిస్తాన్ వచ్చేయండి అని, వద్దనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చేయండి అని అలాగా పెట్టేటప్పటికి ఇంకా దానికి టైం బౌండ్లో పెట్టి టైంలో వచ్చారని పెట్టేటప్పటికి ఇంకా ఇక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళు వాళ్ళకి కన్వీనియన్స్ ఎలా దొరికితే అలా వచ్చేది కూడా జరిగింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేవాళ్ళు కానీ ఈ దీంట్లో రకరకాల గొడవలు వచ్చేటప్పుడు కొంతమంది ట్రైన్లు, మనకు ఫోటో ఎగ్జిబిషన్లో కూడా చాలా మంచి ఫొటోస్ పెట్టడం జరిగింది. ట్రైన్ మీద ఒక్కో ట్రైన్ మీద వేల కొలది మనుషులు ఒకే ట్రైన్ మీద వచ్చేయాలి, ఏదో రకంగా ఇండియా వచ్చేయాలి, అది ఏదో రకంగా పాకిస్తాన్. ఆ దీంట్లో ఏం జరిగిందంటే మనకు తెలిసిందే, రకరకాల దోపిడీలు టైప్ దోచేయడాలు, హత్యలు, అలా దగ్గర అంతా 5 lakhs లైవ్స్ పోయినాయి అని చెప్పేసి అంత దారుణమైన. ఇంకా చెప్పాలంటే అంటే ఇది అప్రస్తుతమే ఆ విషయం చెప్పడం అనేది. ఆ దీంట్లోనే అదే బేస్ చేసుకునే ఒక రకంగా చెప్పాలంటే మనం మహాత్మా గాంధీని కూడా పోవడం అదే రీజన్ కదా. ఇక్కడ ఎవరైతే అతివాదులు ఉన్నారో ఏదైతే ఆయన సపోర్ట్ చేయలేదు దానికి వాళ్ళు సెపరేట్ అవ్వకూడదు, దాన్ని వ్యతిరేకించే వాళ్ళే కదా ఆఖరి జరిగింది. అంటే అంత స్టేజ్కి వెళ్ళిపోయిందని చెప్తున్నా ఆయన. సో ఆ విభజన జరిగే టైంలో యాక్చువల్గా చాలామంది మన సోదరి మనందరూ కూడా వాళ్ళు యాక్చువల్గా ప్రాణాలు అర్పించారు. యాక్చువల్గా వాళ్ళందరినీ మనము ఇవాళ గుర్తు చేసుకోవడానికి, వాళ్ళు చేసిన త్యాగానికి యాక్చువల్గా మనము చేసుకోవడానికి ఇవాళ ఈ భయానక స్మారక దినోత్సవం అనేది జరుపుకుంటున్నాము. ఇది ఆగస్టు 14వ తేదీ యాక్చువల్గా జరుపుకోవడానికి. కాకపోతే ప్రతి ఒక్క స్కూల్లో కానీ కాలేజీలో బ్యాంకులో యాక్చువల్గా ఈ కార్యక్రమం చేయాలని భారత ప్రభుత్వం నుంచి యాక్చువల్గా మన అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినది. సో ఇందులో భాగంగా యాక్చువల్గా ఫస్ట్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2021 నుంచే ఈ యాక్చువల్గా ఈ ఫలానా డే ఉందని కూడా ప్రతి ఒక్కరికి గుర్తు చేయడం జరిగింది. సో 2021 ఆగస్టు 14 నుంచి ప్రతి సంవత్సరము ఆగస్టు 14వ తారీఖున మనము ఈ విభజన భయానక స్మారక దినోత్సవం అనేది జరుపుకోవాలి. ప్లస్ ఆ రోజు ఎవరైతే ప్రాణాలు అర్పించారో వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకోవాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ దీని ముఖ్య ఉద్దేశము ఇంకా ముందు కూడా ఇలాంటివి ఏవి జరగకూడదని మనము అందరూ కూడా ఐక్యమత్యంతో సమానంగా మన దేశాన్ని చాలా ముందుకు తీసుకెళ్ళాలి అని యాక్చువల్గా భారత ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకొకటి ఎల్లుండి మనము 78వ స్వాతంత్ర దినోత్సవం కూడా జరుపుకుంటున్నాము. సో అనేక రంగాల్లో మనము ప్రభుత్వం మన ఇండియా చాలా ముందులో ఉంది, డిజిటైజేషన్ కానీ, బ్యాంకింగ్లో కానీ, సైన్స్ పరంగా ప్రతి ఒక్క రంగంలో కూడా. సో ప్రతి ఒక్క రంగంలో కూడా మనం అందరము యాక్చువల్గా భాగులై ప్రతి ఒక్కరి పార్టిసిపేషన్ ఉండి మనం సమానత్వంతో మన ప్రభుత్వాన్ని, మన దేశాన్ని చాలా ముందుకు తీసుకెళ్లాలని యాక్చువల్గా మెయిన్ ఉద్దేశం అండి. అండ్ ఇవాళ ఇక్కడికి విచ్చేసిన మా లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ప్రసాద్ గారు, మా రిటైర్డ్ ఎంప్లాయీస్ రాజాజీరావు గారు అండ్ అదర్స్, మా సిబ్బంది మరియు మా ఖాతాదారులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు జరుపుకుంటున్నాను. అవయవ దానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అలయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనము శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల సంజీవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రాంగణంలో ఎలియన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ శరవణ ఆధ్వర్యంలో ప్రపంచ అవయవదాన అవగాహన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ దొడ్డి వీరేంద్ర అధ్యక్షత వహించగా డిస్ట్రిక్ట్ గవర్నర్ వనము శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ షబ్బీరి, జోన్ చైర్మన్ పాలూరి సుబ్బారావు, క్లబ్ ఎక్స్టెన్షన్ చైర్మన్ దిలీప్ కుమార్ సదనాని, సంజీవి కాలేజ్ చైర్మన్ సంజీవరావు, ప్రిన్సిపల్ భువన్ కుమార్, అకాడమిక్ డైరెక్టర్ కనకలక్ష్మి, కాలేజ్ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరు కూడా ఈ అవయవ దానంపై అవగాహన కల్పించుకోవాలని ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవయవదానం అంటే ఏంటి? అవయవదానం అంటే మనం మరణించిన తర్వాత, అంటే మనం ఒక యాక్సిడెంట్గా కానీ చాలా రకరకాలుగా జరుగుతుంటాయి. యాక్సిడెంట్గా కానీ బ్రెయిన్ డెడ్ జరగడం రకరకాలుగా జరుగుతుంది. ఈ మనిషి చనిపోయిన తర్వాత బాడీ నిర్జీవంగా పడి ఉండకుండా ఇన్ టైంలో మనం అవయవాన్ని కానీ దానం చేయగలిగితే ఆ ప్రతి అవయవాన్ని కూడా వాళ్ళు 1 by 1 ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఆ అవయవాన్ని అమర్చి వాళ్ళకి మరీ ఒక ప్రాణాన్ని నిలిపినట్టు అవుతుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా ఈ అవయవదానం మీద అవగాహన కల్పించుకొని మనం కూడా ప్రతి ఒక్కరు కూడా దీనిలో పాల్పంచుకుంటామని ఆశిస్తున్నాం. రామచంద్రపురం నియోజకవర్గంలో చిలుకూరి సేవా సమితి శ్రీ రాధాకృష్ణ మెడికల్స్ వారు అందిస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం ప్రశంసించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలోని శ్రీ రాధాకృష్ణ మెడికల్స్ ఆవరణలో మంగళవారం చిలుకూరి సేవా సమితి శ్రీ రాధాకృష్ణ మెడికల్స్ స్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ వారి ఆధ్వర్యంలో గుండె వ్యాధులు నిర్ధారణ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి అయిన వాసంశెట్టి సత్యం చేతుల మీదుగా ఈ మెగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో ఇటువంటి మెగా మెడికల్ క్యాంపు నిర్వహించి మంచి సేవలు చేస్తున్న చిలుకూరి సేవా సమితిని శ్రీ రాధాకృష్ణ మెడికల్స్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది పైచిలుకు రోగులకు ఈసీజీ మరియు 2D ఎకో పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో చిలుకూరి సేవా సమితి అధినేత చిలుకూరి సత్యనారాయణ, రామకృష్ణ, రాధాకృష్ణ మెడికల్ అధినేత అల్లక వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు గొల్లపల్లి కృష్ణ, టీడీపీ నాయకులు అల్లం శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. అంటే నేటి యువతరం కూడా చెడు మార్గాలకు పోయి ప్రతి ఒక్కరు కూడా 18 నుంచి 50 సంవత్సరాల లోపల కూడా హార్ట్ అటాక్ వచ్చి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ముందు ఏమీ తెలియకుండా ఇదవుతున్నారు. వీళ్ళు సహృదయంతో ఈ క్యాంపు పెట్టి యువతరానికి, నేటి యువతరానికి చాలా, అయితే మొన్న చూసా 22 సంవత్సరాలు కార్డియాలజీ ప్రాబ్లం తోటి, హార్ట్ అటాక్ తోటి ఆ ప్రాణాలు విడిచారు. అందువలన ఏంటంటే ముందుగా మనకి ఈ ఐడెంటిఫై అవడానికి ముందు ఈసీజీ, తర్వాత 2D ఎకో తీసుకుంటే ఆటోమేటిక్గా ఆ యొక్క కార్డియాలజీ ప్రాబ్లం ఏంటన్నది ముందుగా సూచనలు తెలిసిపోతాయి. దాంతో యాంజియో చేసి స్టంట్ పడతా, బైపాస్ పడతా అన్నది డాక్టర్ నిర్ధారణ చేస్తారు. చాలా మహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దీనికి అధ్యక్షులుగా మన సత్యం గారు, మినిస్టర్ గారు రావాలి. కానీ ఆయన సౌహృదంతో ఎక్కడ క్యాంపు జరిగినా ఆయన నేను ఉన్నాను అనే ప్రోత్సాహంతో ఆయన మనకి ఎంతో ఈ నియోజకవర్గానికి సేవ చేయడానికి వచ్చారు. అందువలన ఆయనకు మరొకసారి ఈ క్యాంపు తరపున రాధాకృష్ణ వెంకటేశ్వరరావు గారు, చిలుకూరు సత్యనారాయణ గారికి మరొకసారి మా జనసేన తరపు నుంచి వారికి ఆర్థిక శుభాకాంక్షలు చెబుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ ట్రస్ట్ వారికి మరొకసారి నమస్కారాలు. 98 నుంచి కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో, ఫ్రీ క్యాంపులు ఎన్నో నడుపుకున్నారు. వీరిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా వారికి దేవుడు ఇంకా సేవ చేసేలాగా భాగ్యం కలగజేయాలని, వారికి ఆ శక్తిని ఇవ్వాలని, ఈ ప్రజలకి, రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలందరికీ చేసే సేవకి నేను చాలా సంతోషించి వీరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు విజయవాడ నుంచి వచ్చిన డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ గుండె సభ్యులకు సంబంధించి ఈసీజీలు తీయటం అని, ఎక్కువలు చేయటం అని చేస్తూ ఈ యొక్క జబ్బులు నిర్ధారించి అవసరం అయితే మన యాంజియోగ్రామ్ చేయాలన్నా, స్టంట్లు వేయాలన్నా, ఆపరేషన్ వేయాలన్నా ఇక్కడి నుంచి విజయవాడకి ఆ పేషెంట్లని తీసుకుని వారి సొంత ఖర్చులతోటి ఆరోగ్యశ్రీ నుండి వేరే పేషెంట్కి 5 పైసలు ఖర్చు లేకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆ విజయవాడ నుంచి వచ్చిన డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది. ఇది నాకు చాలా సంతోషం అనిపించింది. ఇలా సేవ చేస్తున్న వీరిద్దరినీ కూడా అభినందిస్తూ భవిష్యత్తులో మనం ఇంకా ఎన్నో సేవలు చేయాలని, ఆ సేవలు చేసే కార్యక్రమంలో మా హెల్ప్ ఏమైనా ఉంటే మేము కూడా పాల్పంచుకుంటామని, ఎప్పుడు కూడా వారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ యొక్క క్యాంపు విజయవంతంగా ఈవేళ జరగడానికి వీరిద్దరూ కృషి చేయాలని, అలాగే ఎక్కువ పేషెంట్లు కూడా వచ్చారు. ఈ క్యాంప్ అనేటప్పటికి కోవిడ్ వచ్చిన తర్వాత
ప్రతి వ్యక్తికి కూడా ఆర్టో లేకపోతే కిడ్నీయో ఇంకో డిసీజ్ బ్లడ్ క్లాట్ అవటము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కోవిడ్ వచ్చిన తర్వాత జబ్బు లేని మనిషి లేకుండా పోవడం అయింది. ఇలాంటి సమయంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు వెంకటేశ్వర గారికి మన సత్యనారాయణ గారికి ఇద్దరికీ కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి అన్యాయం జరిగిందని లేనిపోని అసత్యాలను అధికార కూటమి ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్న వైకాపాకు చెందిన దళిత సంఘాల నాయకుల తీరును భీమ్ ఆర్మీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి శివకుమార్ తీవ్రంగా ఎండగట్టారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసలు గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటుకు అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టడం జరిగిందని, అనంతరం ఎన్నికలు రావడం, కొత్త ప్రభుత్వం రావడం జరిగిందని అన్నారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, దీనిని స్వాగతించాల్సిన అంశమే అని అన్నారు. అయితే విగ్రహం కింద భాగంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత పేరు కంటే జగన్మోహన్ రెడ్డి పేరును పెద్దదిగా లిఖించి అంబేద్కర్ను అగౌరవపరిచారని శివకుమార్ తెలిపారు. ఈ విషయాన్ని గ్రహించలేని వైకాపా దళితులు అంబేద్కర్ విగ్రహాన్ని కూటమి ప్రభుత్వం ధ్వంసం చేయడానికి కుట్రలు చేస్తుందని ఆరోపించడం వైకాపా దళిత సంఘాల నాయకుల అవివేకాన్ని స్పష్టం చేస్తోందని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు అంగాడి రాము, ఊబారాజు, పట్టా విజయ్ కుమార్, వేమగిరి అనిల్, నక్కా చంటి, నాగేశ్వరరావు, షమ్మి, పమ్మి ఆనంద తదితరులు పాల్గొన్నారు. అమరావతిలో, విజయవాడలో 125 విగ్రహం దగ్గర అంబేద్కర్కి అయితే అవమానం జరగలేదు. ఎందుకంటే మాకలాంటి కరుడు కట్టిన అంబేద్కర్ వాదులు ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ కాలేజ్ దగ్గర జగన్మోహన్ రెడ్డి అనే పేరు ఉండకూడదని చెప్పేసి పేరు అయితే తొలగించడం జరిగింది. అంబేద్కర్కి అయితే అవమానం జరగలేదు. మీరు రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. ఎవరైతే ఎస్సీలు ఉన్నారో వైఎస్ఆర్ పార్టీలో ప్రతి ఒక్కరికి మేము ఇదే చెప్తున్నాం ముసుడుగా, అంబేద్కర్ గారికి అవమానం జరగలేదు. మీ జగన్ అవమానం జరిగింది. గతంలో కూడా జగన్ ఎవరో గులకరాయించుకుని కొడితే మొత్తం రాష్ట్రం అంతా అల్లవలం అయిపోతుంది. అంటే అక్కడ జగన్ జరిగిన అవమానాన్ని అంబేద్కర్ జరిగినట్టుగా మీరు చెప్తున్నారు. మేము మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సైకో జగన్ రాష్ట్రాన్ని లూటీ చేశాడు, రాజ్యాంగాన్ని లూటీ చేయడు. ఎందుకంటే వర్గీకరణ అనే అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. అంతకు ముందే నువ్వు ఏం చేసావు? ఏ రకంగా అంటే ఎస్సీలో ఉన్న ఉపకులాలని విభజించావు. ఎలాగంటే ఎస్సీ ఉండి దాన్ని ముక్కలు చేసావు. మాల కార్పొరేషను, మాది కార్పొరేషను, రెల్లి కార్పొరేషన్, 3 కార్పొరేషన్ పెట్టావు. ముగ్గురికి చైర్మన్ పెట్టావు. కార్పొరేషన్ ఖాళీ, నిల్లు, పథకాలు లేవు. ఆ పథకాలు పట్టుకెళ్ళి దారి మళ్ళించి వేరే గ్రామాల్లో అమ్మఒడి, వాహనమిత్ర, రకరకాల పథకాలకి చేయూత, రకరకాల పథకాలు నువ్వు మళ్ళించావు. అందుకే మేము చూస్తూ ఊరుకోలేదు. నిన్ను అపోజిషన్ కూడా లేకుండా, ప్రతిపక్షం లేకుండా మేము ఓడించాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీలందరూ కూడా నేను ఓడించాం. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని, నీ బుద్ధి మార్చుకొని రాష్ట్రానికి ప్రతిపక్ష నేత కింద లేకపోయినా సరే రాష్ట్రంలో తప్పులు ఒప్పులు ఏమైనా జరిగితే దానికోసం మాట్లాడు తప్ప లేచించి అంబేద్కర్ అవమానం జరిగిందని చెప్పేసి నీ కార్యకర్తలని, ఎస్సీలో ఉన్న షెడ్యూల్ క్యాస్ట్ ఉందని కూడా నీకు అనుకూలంగా పనిచిన ప్రతి ఒక్క నువ్వు రెచ్చగొట్టి విధంగా అంబేద్కర్ అవమానం జరిగిందని చెప్తే కనుక చూస్తూ ఊరుకో. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో దళిత సంఘ నాయకులకి, దళిత నేతలకి, వైఎస్ఆర్ పార్టీకి అనుసంధానంగా వ్యక్తులందరూ కూడా మిత్రులు రాష్ట్రం పని వార్నింగ్ ఇస్తున్నాం. అంబేద్కర్కి అయితే అవమానం జరగలేదు. అది జరిగిందల్లా జగన్మోహన్ రెడ్డికి అవమానం జరిగింది. మళ్ళీ చెప్తున్నాం, కాకినాడ సిటీ నుంచి జగన్మోహన్ నుంచి భీమ్ ఆర్మీ, నా పేరు పిల్లి శివకుమార్, భీమ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మా భీమ్ ఆర్మీ టీం అందరి తరఫున ఈ రోజు ప్రెస్ తరఫున మేము చెప్పడం జరుగుతుంది. అంబేద్కర్ గారికి ఎక్కడ అవమానం జరగలేదు, జగన్మోహన్ రెడ్డికి అవమానం జరిగింది అన్నారు. జగన్మోహన్ రెడ్డి అవమానం జరగలేదు. కొంతమంది కరుడు కట్టిన అంబేద్కర్ వాదులు అంబేద్కర్ గారి కాలేజ్ దగ్గర జగన్ అనే సైకో పేరు ఉన్నదని పేరు తెలియనట్టు తప్ప ఎక్కడ అంబేద్కర్కి అవమానం జరగలేదు. మళ్ళీ చెప్తున్నాం. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి సూచనలతో కాకినాడ సిటీ వెస్ట్ మండలంలో మండల అధ్యక్షులు ఉదయ భానోజీ అధ్యక్షతన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కాలేజ్ విద్యార్థులతో వైభవంగా జరిగింది. భారతీయ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి హర్ ఘర్ తిరంగా కార్యక్రమం గోదావరి జోన్ ఇన్ఛార్జ్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో సుమారు 200 మంది విద్యార్థినులతో జాతీయ పతాకం చేతబూని వందేమాతర నినాదాలతో భారీ ర్యాలీ కార్యక్రమం జరిగింది. బీజేపీ సీనియర్ నాయకులు పైడ కృష్ణమోహన్, పూర్వ జిల్లా అధ్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశ సమాఖ్యతను, గౌరవాన్ని కాపాడడానికి ప్రధాని నరేంద్ర
మోడీ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజల్లో జాతీయతా భావం పెంపొందుతుందని తెలిపారు. భారత పౌరులుగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సర్వేశ్వరరావు, కోశాధికారి సూర్యనారాయణమూర్తి, ఉపాధ్యక్షులు ప్రసాద్, యువమోర్చా నాయకులు అనిల్, మూర్తి, మండల సీనియర్ నాయకులు ఆరిపురాల శ్రీనివాస్, సౌత్ మండల అధ్యక్షుడు చెక్క రమేష్, వెస్ట్ మండల నాయకులు సురేంద్ర, మాధవి, మణి, గౌతమ్, సిద్ధు, లక్ష్మి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఘర్ ఘర్ తిరంగా యాత్ర జాతీయ జెండా పట్టుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని, ఈ జాతీయ జెండా యొక్క విలువల్ని కాపాడుతూ యాత్ర చేసేటటువంటి కార్యక్రమం ఈరోజు మనం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పెద్దలు పైడా కృష్ణమోహన్ గారు అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, యువమోర్చా, ఇంకా మన కార్యకర్తలందరూ కూడా పాల్గొన్నారు. ఇందులో మనం ఒక్క విషయం గుర్తు చేసుకోవాలి. ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న పిల్లలు కానీ, పిల్లల తల్లిదండ్రులు కానీ, సమాజానికి కానీ మనం ఇచ్చేటటువంటి ఒక్క సూచన మాత్రం ఉంది. ఇవాళ జాతీయ జెండా పట్టుకొని మనం భారతీయులమని ఘనంగా చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15వ తేదీన మన ఇంటి మీద జాతీయ జెండా వేయాలి, మన స్కూల్లో జాతీయ జెండా వేయాలి, మన యొక్క పబ్లిక్ ప్లేసుల్లో జాతీయ జెండా వేయాలి, జాతీయ భావాన్ని చాటుకోవాలని చెప్పి ఇచ్చిన పిలుపు మేరకే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ మనం చూస్తున్నాం, బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఏదైతే ఒక భయాందోళనకరమైనటువంటి విషయం, అక్కడ భారతీయ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ప్రజలకు కానీ, అక్కడ ఉన్నటువంటి హిందువులు కానీ ఏ విధంగా మోసపోతకు గురవుతున్నారు. విద్యార్థులకు రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు, వ్యాపారస్తులకు రక్షణ లేదు. అక్కడ ఉండేటటువంటి పరిస్థితులను చక్కబెట్టడం కోసం మన నరేంద్ర మోడీ గారు మన ప్రజలకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రాబోయే 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ దేశం అంతా ఒకటి, జాతి అంతా ఒకటి, ఈ జాతి మేలు కోరుకుంటూ ఈ దేశం యొక్క ప్రగతి బాటలో ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఈ రోజున త్రిరంగ ఉత్సవం జరుపుకుంటూ జాతీయ జెండాలతోటి భారతమాతను ప్రార్థిస్తూ భారతదేశం అభివృద్ధి రావాలని కోరుకుంటూ ప్రజల్లో స్వాతంత్ర భావం పెరగటానికి, ప్రజల్లో దేశభక్తి పెరగాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలతోటి ఒక రోజున చిన్న ర్యాలీ పండుగలో చేయించడం జరుగుతున్నది. దాన్ని అందరూ కూడా సహకరించి విజయవంతం చేయాలని, 15వ తారీఖు నాటికి అందరూ ఇళ్ల మీద కూడా జాతీయ జెండాను ఎగరవేసి తమ యొక్క జాతీయ భావాన్ని తెలియజేయాలని, జాతీయ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని జాతీయ భావంతో మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అనేక దేశాల్లో కమ్యూనిజం విజృంభిస్తున్నప్పటికీ కూడా భారతదేశంలో జాతీయ భావం బలంగా ఉండటం వల్ల వాళ్ళకి ఇక్కడ స్థానం లేకుండా పోయింది. అదే పరిస్థితిని కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ జాతీయ భావాన్ని పెంపొందేలాగా అందరూ జాతీయ జెండాలు ఆగస్టు 15 రోజున ముందుగానే ఎగరవేయాలని, ఈ యొక్క వీలున్న చోటల్లా కూడా ఈ జాతీయ జెండాలతో ప్రదర్శన జరపాలని చెప్పి కూడా. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. పంచాయతీరాజ్ పాలన నుండి ప్రభుత్వ గెజిట్ ద్వారా వేరుకాబండ కాకినాడ అర్బన్ ఏరియా పూర్వ పంచాయతీల విలీనంపై పంచాయతీ మాజీ సర్పంచులు, సభ్యులు, ప్రజాప్రతినిధులు సమావేశమై చర్చా వేదిక నిర్వహించారు. జన్మభూమి పార్క్ వద్ద బలగం ఎస్టేట్ మీటింగ్ హాల్లో మంగళవారం ఉదయం వాకలిపూడి మాజీ సర్పంచ్ గింజాల శ్రీనివాసరావు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది.
ముఖ్య అతిథిగా పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పాల్గొన్నారు. తోరంగి, ఇంద్రపాలెం, చీడిగ, రమణిపేట, వలసపాకల, వాకలపూడి, స్వామినగర్, టీచర్స్ కాలనీ నుండి హాజరయ్యారు. 13 ఏళ్లుగా పంచాయతీ ఎన్నికలు లేకుండా కార్పొరేషన్లో విలీనం పూర్తి కాకుండా నడిసంద్రంలో నావలాగా అర్బన్ ఏరియాలు, పౌర సౌకర్యాలు మృగ్యమయ్యి 15వ ఆర్థిక సంఘం నిధులు కోల్పోయి 73, 74 రాజ్యాంగ సవరణ ఫలితాలు లేకుండా అన్ని విధాలుగా నానావస్థలు చెందుతున్న దుస్థితి పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని అన్నారు. సిటీ రూరల్ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ను కలిసి విలీనం విషయంలో సాంకేతిక అడ్డంకుల గురించి చర్చించాలని, ప్రభుత్వ చర్యలను కోరాలని నిర్ణయించారు. కాకినాడలో విలీన గ్రామాల ఐక్యవేదిక సమన్వయకర్తగా ఇంద్రపాలెం మాజీ సర్పంచ్ పలివేలి వీరబాబు బాధ్యతలు స్వీకరించారు. పౌర సంఘం మరియు గ్రామ పూర్వ ప్రజాప్రతినిధుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కోర్ కమిటీ ఏర్పడి రూరల్ సిటీలలో సదస్సుల ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి స్వయంగా ప్రజా నివేదిక ఇవ్వాలని ప్రతిపాదించారు. ఆగస్టు 15 తరువాత సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పంత వెంకటేశ్వరరావు జిల్లా కలెక్టర్లను కలవాలని గ్రామ మాజీ ప్రజాప్రతినిధుల బృంద కార్యాచరణను ప్రకటించింది. సమావేశంలో అడ్డూరి ఫనీష్, బలగం ప్రసన్నకుమార్, పితాని అప్పన్న, సలాది శ్రీనివాసబాబు, మండా సింహాద్రిరావు, కముచు నెహ్రూ, పాలిక మాధవి, మేడ్సెట్ రామ్మోహన్, జోగా అప్పారావు, సిహెచ్ ఉదయ భాస్కర్, హెచ్ బుజ్జి, డివివి సురేష్, కె వీరబాబు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. తోరంగి, ఇంద్రపాలెం, చీడిగ, రమణయ్యపేట, వాకలపూడి, వలసపాకల విలీనమయ్యి పక్కకు వెళ్ళిపోయినటువంటి స్వామినగరు, టీచర్స్ కాలనీ వీటికి సంబంధించి డీలిమిటేషన్ జరగడం, పంచాయతీరాజ్ నుంచి వేరుపడడం, గవర్నర్ ఆర్డినెన్స్ రావడం, గ్రామాల రికార్డుల్ని కార్పొరేషన్ స్వాధీనం చేసుకోవడం, వాటిని వెనక్కి తీసుకెళ్ళడం, టెక్నికల్గా ఏర్పడి ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఈ సమస్య పరిష్కారంలో ఈ గ్రామాల కార్పొరేషన్లో విలీనం కావడానికి అవకాశం ఉంటే చెయ్యండి, లేదంటే పంచాయతీలు గారి ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటి ఒక డిమాండ్ తోటి పెద్దలందరూ కూడా ఈ రోజున చర్చాగోష్ఠిలో సుదీర్ఘంగా ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. భవిష్యత్తు కార్యాచరణలో ఈ యొక్క అంశంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారిని, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారిని, జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక కోఆర్డినేషన్గా ఈ టీము ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నంలో సక్సెస్ అవుదాం అనేటువంటి భావన చేయాలనేటువంటి డిమాండ్ ప్రజల్లో ఉన్నందుకు సంతోషం. 13 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామాలకు ఎటువంటి ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఎన్నికలు జరగకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే కాలంలో ఈ గ్రామాలకు సంబంధించిన విషయంలో తగు విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే వీలున్నంత వరకు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ లేని పక్షంలో ఈ విలీన ప్రక్రియను కొనసాగిస్తూ కాకినాడ కార్పొరేషన్లో ఈ గ్రామాన్ని విలీనం చేసే ప్రక్రియను కానీ వేగవంతం చేయాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి పంత నానాజీ గారిని కలవడం కోసం, అలాగే పట్టణ ఎమ్మెల్యే, నగర ఎమ్మెల్యే శ్రీ కొండబాబు గారిని కలవడం, వారిని కలిసిన తర్వాత వారి యొక్క దిశానిర్దేశంలో మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి మా యొక్క రిప్రజెంటేషన్ వారి ద్వారా ఇవ్వడం కోసం మేము చర్చించడం జరిగింది. ఆ తదుపరి ఈ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ ఐక్యవేదిక ప్రతినిధులందరూ కూడా కలిసి వారిని రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుందని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కోర్టు డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా సెటిల్ చేయడం కోసం ఈ యొక్క ఐక్య వేదిక ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉంది. రాబోయే కాలంలో ఈ 6 గ్రామాలకి ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎన్నికలు కానీ నిర్వహించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ, దీనివలన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా ఈ పంచాయతీలకి అందడం లేదు. కారణం ఏంటంటే ఎన్నికైన ప్రజాప్రతినిధులు పాలకవర్గం లేదు కాబట్టి. మరొక విషయం, ప్రజలకు సంబంధించిన చిన్న సమస్యలు కానీ మౌలిక సదుపాయాల విషయంలో గ్రామ పంచాయతీ పాలకవర్గాలు ఉంటే తక్షణమే పరిష్కారం చేయడానికి హక్కులు ఉంటాయి.
ప్రత్యేకాధికారుల పాలనలో స్టాట్యుటరీ మీటింగ్స్ తప్ప రోజువారీ సమస్యల పరిష్కారానికి ప్రజలకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ దొరకడం లేదు. అదేవిధంగా కాకినాడ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతూ నిధులు వస్తున్నాయి కాబట్టి కాకినాడ స్మార్ట్ సిటీగా ఇంకా మరింత సేవలు అందాలన్నట్లయితే గ్రామాలు విలీనం జరగడం వల్ల గ్రామీణ ప్రజలకి సౌకర్యాలు అందడము, కాకినాడ నగరానికి పెద్ద మొత్తంలో నిధులు రావడానికి ఉభయ కుశలోపరిగా ఈ అవకాశం ఉంటుందని ఈరోజు బలగం ప్రసన్న కుమార్ గారు, తోరంగి మాజీ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో వాకలపూడి మాజీ సర్పంచ్ పెద్దలు గౌరవనీయులు గెంజాల శ్రీనివాస్ గారి అధ్యక్షతన ఇంకా అనేక మంది మాజీ ప్రజాప్రతినిధులందరూ కూడా సమావేశమై కాకినాడ నగరంలో రూరల్ గ్రామాల విలీన ఐక్య వేదికని ఏర్పాటు చేసుకుని గ్రామ పంచాయతీలకి 73వ రాజ్యాంగ సవరణ, నగరపాలక సంస్థలకి 74వ రాజ్యాంగ సవరణ విరామం లేకుండా ఎన్నికలు నిర్వహించాలని చెబుతున్నాయి. కానీ కాకినాడలోనూ పరిసర ప్రాంతంలోనూ ఈ రాజ్యాంగ సవరణ ఉల్లంఘించబడుతుంది. అలా కాకుండా రాజ్యాంగబద్ధంగా పాలన సాగడం కోసం ప్రజాప్రతినిధులను, అధికారులకి విన్నపాలు తెలియజేసి ప్రజలందరూ భాగస్వామ్యంతో ఈ ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవడానికి సముచిత నిర్ణయం తీసుకోవడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. కావున నగరంలో ఉన్న ప్రజలతో పాటు ఈ గ్రామాలలో విలీన ప్రతిపాదిత ప్రజలందరూ కూడా ఈ ఐక్య కార్యాచరణ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలలో అవసరమైన సందర్భాల్లో భాగస్వాములు కావాలని కాకినాడ నగరంలో విలీన గ్రామాల ఐక్యవేదిక తరపున విజ్ఞప్తి చేస్తుంది. విద్యాభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని జనసేన పార్టీ నాయకులు మచ్చ గంగాధర్ పేర్కొన్నారు. మంగళవారం జగన్నాథపురం 25వ డివిజన్ సత్యదేవి నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు మచ్చ గంగాధర్ తన వంతు విరాళంగా భోజనం ప్లేట్లను అందజేశారు. ఈ సందర్భంగా మచ్చ గంగాధర్ మాట్లాడుతూ పేరుకే మున్సిపల్ పాఠశాల గాని విద్యా బోధనలో కార్పొరేట్ స్కూల్కు దీటుగా బోధన అందిస్తున్న పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ అర్బన్ విద్యాశాఖ అధికారి సురేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి కోటేశ్వరరావు, ఏరబాల వీరవేణి, ఉప్పలంక మాజీ సర్పంచ్ బొమ్మిడి శ్రీనివాసరావు, తిరుమాని కుమారి, పొన్నాడ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందులో నా సాయం చాలా వరకు ఉంటుంది, మ్యాక్సిమం చాలా ఉంటుంది. అంటే నేను మీకు ఏదో రకం అభివృద్ధి తీసుకెళ్ళి చాలా ఉంటుంది నా సైడ్ నుంచి. రెడీ మీరు అభివృద్ధి చేయాలి, మీరు తీసేసి మంచి పేరు తేవాలి సార్లకి. ఇప్పుడు సార్ల సమక్షంలో మీరు అందరూ చక్కనైన చదువులు చదవాలి. మీ అందరి తరపున మేము ఎప్పుడు కూడా మీకు ముందుకు వచ్చి మీకు ఏది కావాలన్నా మేము చూసుకుండి మేము వచ్చి మీకు వెంటనే స్పందించి అది చేయడం జరుగుతుంది. అదేవిధంగా సార్లు ఇంత కష్టపడి ఈ స్కూల్ గతంలో మా ఇల్లు ఇక్కడే గతంలో ఉండి ఈ స్కూల్ దగ్గరికి వెళ్ళడానికి పందులు అవి ఇవి ఉండి ఇక్కడ ఈ స్కూల్ దగ్గరికి వెళ్ళడం చాలా దరిద్రంగా అనిపించింది అనమాట. అట్లాంటిది ఏంటంటే నెంబర్ 1 ఇక్కడ గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ కూడా ఏమో పనిచేయవు. ఇప్పుడు అదే అనుకుంటున్నాం వచ్చి ప్రైవేట్ స్కూల్ ఎందుకు పనిచేయవు ఇక్కడ. మీ అందరికీ నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. చాలా బ్రహ్మాండంగా ఉంది స్కూలు. ఈ స్కూల్ ఇదే విధంగా మీరు ఇదే ఇన్స్పైర్ తీసుకోండి, ముందుకు తీసుకెళ్తారు. అదేవిధంగా 10th క్లాస్ కూడా మీ సమక్షంలోనే జరగాలి. మా గవర్నమెంట్ ఉండగా మా సైడ్ నుంచి ఏ సాయం కావాలన్నా సరే వెంటనే స్పందిస్తాం. అందరికీ నమస్కారం. పిల్లలందరూ చక్కగా చదువుకుంటున్నారు. ఇప్పుడు చూసిన వెంటనే ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. అట్లాంటిది బ్రహ్మాండమైన కోచింగ్ ఇస్తున్నారు. 1వ తారీఖు నుంచి 5వ తరగతి వరకు చేస్తున్నారు. ఈసారి నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలంటే 5 నుంచి 10వ తరగతి వరకు 10th క్లాస్ వరకు రావాలి. ఇటీవల కోల్కతాలోని ఓ వైద్య కళాశాలలో పీజీ విద్యార్థినిపై అత్యాచారం చేసిన ఘటనకు నిరసనగా సోమవారం సాయంత్రం కాకినాడ జేజేహెచ్ ప్రాంగణంలో రంగరాయ వైద్య కళాశాల జూడాలు ఐఎంఏ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆర్ఎంసీ జుడా అధ్యక్షులు మనోహర్ మాట్లాడుతూ వైద్య విద్యార్థిని విధుల్లో ఉండగా దుండగుడు అత్యాచారం చేసి అతి కిరాతకంగా హత్య చేశాడని అన్నారు. ఈ ఘటనకు నిరసనగా మంగళవారం నుంచి జీజీహెచ్లో ఎమర్జెన్సీ మినహా మిగతా విధులను బహిష్కరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జూడా కార్యదర్శి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు డాక్టర్ అమృతవల్లి, ఏపీ స్టేట్ జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్ చైర్మన్, ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ చిట్ల కిరణ్, పల్మనాలజిస్ట్ డాక్టర్ రాజేంద్ర కుమార్, ఐఎంఏ కాకినాడ ప్రెసిడెంట్ డాక్టర్ పవన్ కుమార్, ప్రభుత్వ జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. చేయడమే కాకుండా హత్యను కూడా చేసి చాలా బాధాకరమైన కుటుంబానికి కాకుండా దేశాన్ని అంతన్ని కూడా దిగ్భ్రాంతిని కలిగించినటువంటి సంఘటన జరిగింది. దీని మీద ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆల్రెడీ అతన్ని నిందితుడిని పట్టుకోవడం జరిగింది. ఒక ఎంక్వైరీ బాగా చేసి ప్రోబ్ చేసి అసలు ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, అసలు దీనికి కారణాలు ఏంటి, మరి మన లేడీ డాక్టర్స్ చెప్తున్నారు వాళ్ళ యొక్క పరిస్థితులన్నీ పూర్తి ప్రొటెక్షన్ ఉంటేనే కానీ మరి వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ నాలెడ్జ్ని కూడా ఇవ్వలేరు.
ఇప్పుడు అందరూ కూడా అభద్రతా భావంతో ఉన్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి చట్టపరంగా అన్ని చర్యలు తీసుకోవాలి. మానవ హక్కుల ఉల్లంఘన జరగకూడదు. ప్రతి మనిషి ప్రాణం తన హక్కు కాబట్టి ఇలాంటి బాధాకరమైనటువంటి సంఘటనలు, ఇలాంటి అత్యాచారాలు జరగకుండా ఉండే విధంగా అందరూ చర్యలు తీసుకోవాలని మరి ఐఎంఏ తరఫున ప్రెసిడెంట్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్ కార్యాచరణ కూడా సరైన చర్యలు ప్రభుత్వం తీసుకోకపోయినట్లయితే మరి భవిష్యత్తు కార్యాచరణ అందరూ కూర్చొని తీసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాలు మరలా జరగకుండా ఉండడానికి గవర్నమెంట్స్ తప్పకుండా కూడా ఇక్కడ ఎవరైతే డ్యూటీ డాక్టర్స్ వర్కింగ్ నైట్ డ్యూటీ చేస్తే కనుక పీజీస్ కంటిన్యూస్గా 36 hours వర్క్ చేయడం అన్నది జరుగుతుంది. అలాంటి సందర్భంలో యూరినల్స్కి కూడా చాలా దూరం వెళ్ళి ఎక్కడో చేసుకోవాల్సిన పరిస్థితులు మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయి. ఇలాంటి సో అవన్నీ కూడా ఒక మనిషికి బేసిక్ ఎమ్యూనిటీస్ ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఇలాంటిది అవాయిడ్ చేయాలి అంటే మన బాధ్యత ఏంటి అంటే మనం గవర్నమెంట్ని కూడా మాకు ఇవి చేయండి అవి చేయండి అని మనం అడుగుతా ఉన్నాం. మరి మన బాధ్యత ఏంటి? ఎప్పుడు కూడా మనం ఒక కాన్సెప్ట్ ఉంటుంది, రాంగ్ టైమ్, రాంగ్ ప్లేస్, రాంగ్ పర్సన్. ఈ రాంగ్ టైమ్, రాంగ్ ప్లేస్, రాంగ్ పర్సన్స్తో ఎప్పుడైనా సరే క్రైమ్ జరిగే అవకాశం ఉంటుంది. రాంగ్ టైంలో మనం ఉండకూడదు, రాంగ్ ప్లేస్లో మనం ఉండకూడదు, రాంగ్ పర్సన్తో మనం ఉండకూడదు. ఈ మూడిట్లో ఏది కాంబినేషన్ పెరిగినా కూడా ఇలాంటి క్రైమ్స్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. సో మనము మన పర్సనల్ కేర్, మన జాగ్రత్త కూడా మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది అంటే మరి దాన్ని తప్పుపట్టకూడదు, కానీ అలాంటి సందర్భం ఒకటి క్రియేట్ చేసుకునేటట్టుగా మనం ఉండకూడదు. మన జాగ్రత్తలో మనం ఉండడం అన్నది కూడా చాలా అవసరం. ఆ విధంలో కాలేజీ వాళ్ళు కానివ్వండి, లేదంటే మిగతా ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ఎవరైతే లాలూచిపడి కొన్ని తప్పులు చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేసి ఎటువంటి ఎటువంటి ఇష్యూస్ లేకుండా నిజమైనటువంటి న్యాయం చేయాలని చెప్పని, జస్టిస్ చేయాలని చెప్పని కోరుకుంటున్నాము. అది మొదటి డిమాండ్. ఇవి కనుక జరగకపోతే కనుక ఫ్యూచర్లో మేము స్ట్రైక్ చేయడానికి కూడా ముందుకెళ్తున్నామండి నేషనల్ వైడ్గా. ఇందులో జూనియర్ డాక్టర్స్, పీజీలు మీ అందరికీ తెలుసు, మెజారిటీ ఆఫ్ ద హాస్పిటల్స్లో ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వీళ్ళందరి తర్వాత ఎక్కువసేపు వర్క్ చేసేటువంటిది పీజీలు, హౌస్ సర్జన్స్. వాళ్ళందరికీ ప్రొటెక్షన్ అనేటువంటిది ఇవ్వలేనప్పుడు వాళ్ళు కనుక సర్వీసెస్, ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఆపేసేటువంటి పరిస్థితి తీసుకురావాల్సిన పరిస్థితి తెస్తున్నారు. కానీ ఇమ్మీడియట్గా మేము స్టార్ట్ చేయాలనుకుంటుంది ఏంటంటే ఈ రోజు రాత్రి, రేపు మార్నింగ్ సెంట్రల్ బాడీస్ తోటి మాట్లాడుకొని స్ట్రైక్ కంటిన్యూ చేయాలా లేదంటే వాళ్ళు జస్టిస్ కనుక చేయకపోతే కనుక స్ట్రైక్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, అదేవిధంగా లా అనేటువంటిది ఏ విధంగా కనుక ఇంప్లిమెంట్ చేయకపోయినట్లయితే డాక్టర్స్ మీద జరుగుతున్నటువంటి ఈ వైలెన్స్ అనేటువంటి దాన్ని తగ్గించకుండా కనుక ఉండేటట్లయితే ఖచ్చితంగా మేము స్ట్రైక్ అనేటువంటిది తీవ్రపాతం చేస్తామని చెప్పని తెలియజేస్తున్నాం. అసలు ఏ వర్క్ చేయాలన్నా అసలు మేము కూడా వర్క్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయలేకపోతున్నాము. మాకంటూ మేము ఎంతో యాక్టివ్ గా ఫ్యామిలీస్ దూరంగా వదిలేసి వచ్చి ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన అమ్మాయిలందరం కూడా అసలు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఫ్యూచర్ డాక్టర్స్ అందరికి ఒక భయం అనేది ఒకటి జరగబడింది. సో ఎంత క్రూరంగా ఆ అమ్మాయిని అక్కడ అమ్మాయి రేప్ చేయబడింది. సో మా అందరికి న్యాయం జరగాలి. అసలు సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ జరగాలి. అసలు ఎవరు ఆ అమ్మాయికి ఇంత క్రూరంగా చేశారు అనేది డెఫినెట్ గా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలని మా అందరి తరపున ఇక్కడ ఉన్న ఈ ఆర్ఎంసీ మెడికల్ కాలేజ్ అమ్మాయిలుగా ప్రతి ఒక్కరు డాక్టర్స్ అందరం కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. వి వాంట్ జస్టిస్. డెఫినెట్ గా మాకు జస్టిస్ జరిగే వరకు కూడా మేము ప్రతి ఒక్క డాక్టర్ అందరం కూడా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. మెడికల్ సర్వీసెస్ అన్ని కూడా ముందు ఆపేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మా పై వాళ్ళు ఎలా చెప్తే అలా డెఫినెట్ గా చేస్తాము. సో వీ వాంట్ జస్టిస్. సిబిఐది కంపల్సరీగా మా అమ్మాయికి ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలని ఆర్ఎంసీ తరపున కోరుకుంటున్నాం. కాకినాడ జిల్లా సామలకోట మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల 12 నుండి 14 వరకు 3 రోజుల పాటు ఏపీఎస్ IRDPR సంబంధించి రీఫ్రెషర్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచులు మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్ 1 నుండి గ్రేడ్ 5 వరకు సామలకోట ఎంపీడీఓ శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శిక్షణ తరగతులు ఉదయం నుండి సాయంత్రం వరకు కొనసాగుతుందని తెలియజేశారు. వీరికి నాగఫణిబాబు, శ్రీహరి తరగతులు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో ఈవో PRT హరికృష్ణ, సత్యారెడ్డి,
ఏవో మంగతాయారు, ఇతర ఎంపీడీఓ సిబ్బంది పాల్గొన్నారు. పారిశుద్ధ్యం మరియు వీధి లైట్ల నిర్వహణ, నెక్స్ట్ వీధి కుక్కల యొక్క నివారణ మరియు చేపట్టవలసిన అభివృద్ధి పనులు, పంచాయతీకి కావాల్సిన నిధులు, విధులు, బాధ్యతలు వీటన్నిటినీ కూడా సర్పంచులకి, కార్యదర్శులకి సవివరంగా విన్నవించుకునే 3 రోజుల కార్యక్రమం. ఇందులో మొదటి రోజంతా ఎక్కువగా క్లాస్ రూమ్ సెషన్స్ ఉంటాయి. రెండో రోజంతా కూడా మనకి ఎక్స్పోజర్ విజిట్ ఉంటుందండి. దగ్గరలో ఉన్న SWPC షెడ్కి తీసుకెళ్ళడం, వ్యర్థ పదార్థాల నుంచి సంపదని ఎలా సృష్టించాలనే మార్గం మీద మనం వాళ్ళకి ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాన్ని ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా 3వ రోజు కూడా వాళ్ళ చేత కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మోడ్లో ఈ మొత్తం ట్రైనింగ్ ప్రోగ్రామ్ని మనం సమకూర్చి ఉన్నాం. ఇదంతా కూడా APSIRD ఆధ్వర్యంలోని వాళ్ళ యొక్క గైడెన్స్లో జరుగుతుంది. అవయవ దానంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని IGA రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ అడ్డాల సత్యనారాయణ పేర్కొన్నారు. రమణిపేట వద్ద కాకినాడ IGA ఆధ్వర్యాన అవయవదాన దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర IDA CDH కన్వీనర్ డాక్టర్ అడ్డాల మాట్లాడుతూ, ప్రపంచ అవయవదాన దినోత్సవాన్ని ఏటా ఆగస్టు 13 నిర్వహిస్తామని, అవయవదానం గురించి అవగాహన కల్పించడం మరియు అపోహలను తొలగించడం ఈ రోజు యొక్క ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల వెంకటేశ్వరరావు, అడబాల రత్నప్రసాద్, రెడ్నం రాజా మహిళలు పాల్గొన్నారు. అవయవదానం అన్నది మన శరీరం బ్రెయిన్ డెడ్ అయినప్పుడు శరీరంలోని కొన్ని అవయవాల్ని అది అవసరమైన దాతలకి అందజేయడం జరుగుతుంది. తద్వారా మనం మరణించినా కూడా మనతో పాటు 9 మందికి మనం జీవనం అందజేసే కార్యక్రమం ఈ మహత్తరమైన కార్యక్రమం ఇది అవయవదానం. అంటే కళ్ళు, గుండె, ప్యాంక్రియాస్, లివర్, చర్మం, కిడ్నీస్, బోన్ మ్యారో ఇలాగ 9 మందిని మన ఒక్కరి అవయవదానంతో 9 మందిని కాపాడచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా అవయవదానం మీద అవగాహన కల్పించుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈ దినం రోజున అందరూ కూడా అవయవదానం మీద ప్రతిజ్ఞ చేయవలసింది కోరుతున్నాం. అంటే చాలామందికి ఇద్దరు అపోహలు ఉన్నాయి. అవయవదానం చేస్తే శరీరం మళ్ళీ మనకి ఇవ్వరేమో అనుకుంటారు, కానీ అట్లా కాదండి. అవయవదానంలో మనకు కాదు అవయవాలు తీసుకుని మళ్ళీ మన శరీరాన్ని మన కర్మకాండలకు తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది. సో మన సంస్కృతికి దేనికి కూడా ఇది అడ్డంకి కాదు. మన చనిపోయిన తర్వాత కూడా 9 మందికి మనం ప్రాణదానం చేస్తున్నాం. సో దయవించి అందరూ కూడా అవయవదానం మీద అవగాహన కలిగి ఉంచాలని కోరుకుంటూ ఈ సందర్భంగా అందరూ కూడా ఈ ప్రతిజ్ఞ తీసుకోవాలని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. RGSA యాక్షన్ ప్లాన్ 2024-25లో భాగంగా APSIRDPR ద్వారా పునశ్చరణ తరగతులను 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. రెండవ రోజు కాకినాడ రూరల్ రమణిపేట గ్రామంలో గల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ఈ పునశ్చరణ తరగతులకు సర్పంచులు, పంచాయతీల కార్యదర్శులు హాజరయ్యారు. గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం మరియు వ్యర్థాల నిర్వహణ, GPDP పరిశీలన విధానాలు, గ్రామ పంచాయతీలలో వీధి దీపాలు, విద్యుత్ బిల్లులు నిర్వహణపై అధికారులు వారికి అవగాహన కల్పిస్తున్నారు. కాకినాడ రూరల్ ఎంపీడీఓ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో ఈ 3 రోజుల శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారు. రిసోర్స్ పర్సన్స్గా EOPRD K నాగేంద్ర కుమార్, జొన్నాడ నరసింహారావు, పిడుగు పాండురంగారావు, బొబ్బులు గోవిందరాజులు వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, సెక్రటరీలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందుకోసం ఈ కూర్చోవటం అని ఎప్పుడైనా కానీ అంటే సీనియర్ సర్పంచ్ అందరూ తెలుసు, సెటిల్మెంట్ గట్రా చేస్తుంటారు. కూర్చోబెడితే అన్ని పనులు సర్దుకుంటాయి. ఆ కూర్చోవడానికే మనం కూర్చునేటప్పటికే మనకి ఫోన్లు వచ్చేస్తుంటాయి, కోల్డ్ ఫోన్లు. ఆ ఫోన్లనే పక్కన పెట్టి గ్రామ పంచాయతీ సర్పంచ్కి ఉండే విధులేంటి, బాధ్యతలేంటి, సమస్యలేంటి, ఆ గౌరవాలేంటి, అవన్నీ కూడా ఒకసారి మనం పునశ్చరణ చేసుకోవాలి. మీకు అందరికీ తెలిసినయే అయినప్పటికీ కూడా ఒకసారి పునశ్చరణ చేసుకోవాలి. అధికారులు కూడా మేమందరూ కూడా చాలా రోజుల నుంచి అలాగా నిర్లిప్తంగా వెళ్ళిపోతున్నాం. అందువల్లే మన దగ్గర నుంచి ఒక 3 TOTలకి తీసుకెళ్ళి వాళ్ళకు కూడా ఒకసారి బాబు మీరందరూ కూడా ఇవన్నీ కూడా చెప్పాలి ప్రజాప్రతినిధికి చెప్పేసి వాళ్ళకి ఒక 3 రోజులు ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ మండల స్థాయిలో మీ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఈ 3 days పెట్టడం జరిగింది. దయచేసి అందరూ కూడా ఈ ట్రైనింగ్ని బాగా ఉపయోగించుకోవాలి. పనులు అందరికీ ఉంటాయి. ఎలాగో అఫీషియల్స్ అయితే ఖచ్చితంగా అందరూ ఉండాల్సిందే. నా పర్సనల్ రిక్వెస్ట్ గౌరవ సర్పంచ్ అందరికి కూడా మీరు కూడా మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయండి. ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుందాం, ప్రొసీజర్ మనం తెలుసుకుందాం. అట్ ద సేమ్ టైం మన మండలంలో ఎఫెక్టివ్గా జరిగినట్టు చూద్దాం.
చూసి ఈ ట్రైనింగ్ యొక్క పర్పస్ ఏదైతే ఉందో ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేసుకునేటట్టు అందరం కూడా లబ్ధి పొందుతూ ఇక్కడి నుంచి ట్రైనింగ్ పూర్తయ్యేటప్పటికి మంచి కంటెంట్తో కొద్దిగా కాన్ఫిడెన్స్తో బయటకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇది లంచ్ ఉంటుందండి 3 days కూడా. మీ స్థాయికి సరిపోదు కానీ లంచ్ అయితే ఉంటుంది. దయచేసి లంచ్ చేయాలండి, అందరూ సాయంత్రం దాకా ఉండాలి, రిక్వెస్ట్ చేస్తున్నాను. అటెండెన్స్ బాబు టెక్నికల్ టీం డిఎల్తో అటెండెన్సు, క్యాస్ట్ వైజ్ బైఫర్కేషను, దానిలో అప్లోడింగ్, గూగుల్ లింక్ ఈ పెట్టడం అన్నీ కూడా మీరు చూసుకోవాలి. తర్వాత సిస్టమ్ చూసినట్లయితే 3 రోజులు తప్ప జరిగిన షెడ్యూల్ మీకు వచ్చిందని కాపీ ఈ కాపీ తీయించేసి ప్రింట్ తీయించేసి మన గౌరవ ప్రజాప్రతినిధి ఇవ్వండి. ఏ రోజు ఏ గంట ఏం చేస్తామని మీకు ఇచ్చేస్తాం సార్. సో అందుకే మరొకసారి మన ప్రజాప్రతినిధులందరికీ, మన పంచాయతీ సెక్రటరీస్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ట్రైనింగ్ని బాగా ఉపయోగించుకొని మన టీఓటీస్, మాస్టర్స్ ట్రైనర్స్ చెప్పే అన్ని విషయాలను కూడా మనం ఆకలింపు చేసుకొని మన దైనందిక కార్యక్రమాలని, అడ్మినిస్ట్రేషన్ అఫైర్స్ని కూడా ఎఫెక్టివ్గా చేసుకుంటూ మన మండలానికి మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా ఈఓపిఆర్ అంటే ఆయన అసిస్టెంట్ కోర్స్ డైరెక్టర్ ఆయన కోరుతూ సెలవు తీసుకుంటారు. ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అంటే ఆర్జీఎస్ఏ వాళ్ళు కొన్ని పారామీటర్స్ తీసుకుని పంచాయతీల్లో, గ్రామ పంచాయతీల్లో అంటే దేశంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో కొన్ని మార్పులు తీసుకురావడం కోసం, సమూలమైన మార్పులు తీసుకురావడం కోసం తీసుకొచ్చారండి. ఆర్జీఎస్ఏ జీపీడీపీ ప్లాన్ని అమలు చేయడం కోసం ఇప్పుడు దాకా మనం బడ్జెట్ ఎలా తయారు చేసుకుంటున్నామో ఆ విధానం కాకుండా జీపీడీపీ ప్లాన్ని ఒక లక్ష్యాల మేరకు ప్రభుత్వం కానీ ఒక అంతర్జాతీయ సమాజం కానీ కోరుకుంటున్న లక్ష్యాల మేరకు గ్రామాలను తీసుకెళ్ళడం కోసం ఆర్జీఎస్ఏ వాళ్ళు జీపీడీపీ ప్లాన్ని తీసుకొచ్చారు. ఇది అంతర్జాతీయ సమాజం దాకా నేను ఎందుకు మాట్లాడుతున్నాను అన్నదానికి కూడా మీకు చెప్తానండి. ఇప్పుడు ప్రపంచం అంతా 195 దేశాలు కాబట్టి 195 దేశాల్లో యునైటెడ్ నేషన్స్లో సభ్యత్వం ఉన్నదండి. ఒక దేశంలో ఉన్న పేదరికాన్ని అభివృద్ధి చెందిన దేశం మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మనకి సిరియాలో అంతర్యుద్ధం జరుగుతుంది, ఆఫ్రికాలో అంతర్యుద్ధం, అక్కడ రాజకీయ అనిశ్చిత పరిస్థితి వలన ప్రజలు ఒక బోట్ల మీద గ్రీస్ కానీ ఇంకో దేశం కానీ వలస వెళ్ళిపోతున్నారండి. వలస వెళ్ళిపోయి అక్కడ దారిలో కంటైనర్లో ఉండి చాలా మంది చనిపోతున్నారు. ఇదంతా మానవాళికి అభివృద్ధి చెందిన దేశాలను అభివృద్ధి చెందినట్టు ఉంటున్నాయి. వీళ్ళందరూ ఎలా ఉంటున్నారు కాబట్టి అందరూ సమానంగా కనీసం కొన్ని పారామీటర్స్ వలన అన్ని దేశాల ప్రజలు సమానంగా అభివృద్ధి చెందాలని అది మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అని పెట్టుకున్నాయండి. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అంటే అంతర్జాతీయంగా మనందరికీ తెలుసండి. ఇప్పుడు ఇంటర్నెట్ డెవలప్ అయిన తర్వాత ఎప్పుడో మనం చిన్నప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళని కాంటాక్ట్ చేయాలంటే వేరే రకంగా కాంటాక్ట్ చేయలేము. ఇప్పుడు రియల్ గవర్నెన్స్లో వెంటనే ఇదే నిమిషంలో మనం మాట్లాడగలుగుతున్నాం కాబట్టి ప్రపంచం అంతా గ్రామం అయిపోయింది. ప్రపంచంలో అమెరికా అధ్యక్షుడు ఎలాగో మీరు కూడా ఒక గ్రామానికి అధ్యక్షుడు, ఆ గ్రామానికి అధ్యక్షుడు కాబట్టి ప్రపంచంలో ప్రతి అంశాన్ని ఏకీకరణ అవుతుంది. అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ మనం తెలుసుకోగలుగుతున్నాం. అమెరికాలో పరిస్థితులు కానీ, ప్రపంచంలో జపాన్లో పరిస్థితులు కానీ ప్రతిదీ ఇక్కడ తెలుసుకోగలుగుతున్నాం. ఆ రకంగా యునైటెడ్ నేషన్స్ ఏం చెప్పిందంటే 8 అంశాల మీద ప్రపంచంలో అందరూ సుస్థిరత సాధించాలి, ఒకే రకమైన ఈక్వాలిటీ ఉండాలి. పారిశ్రామికీకరణ లేకపోతే ఐటీ డెవలప్మెంట్ ఇవన్నీ కాకుండా మినిమం కనీసం ప్రతి దేశంలోని బాగా పేద దేశంలో ఘనా కానీ, కెన్యా కానీ, ఇంకో దేశం కానీ, ఇథియోపియా కానీ, కరువుతో ఉండే దేశాలు కానీ, అంతర్యుద్ధంలో ఉన్న సిరియాలు కానీ కనీస స్థాయిలో కొన్ని డెవలప్మెంట్లు మాత్రం స్టాండర్డైజేషన్ ఉండాలి, మినిమం స్టాండర్డైజేషన్ మెయింటైన్ చేయాలి. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామ పంచాయతీ కాకినాడ పబ్లిక్ స్కూల్ ప్రక్కన ఉన్న పార్కులో వాకర్స్ సేద తీరేందుకు జిఎస్ ఫౌండేషన్ ప్రతినిధి గుత్తుల శ్రీనివాస్ 4 సిమెంట్ బల్లలను స్పాన్సర్ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ మాజీ ఉప సర్పంచ్, జనసేన నాయకులు సలాది శ్రీనివాసబాబు, గౌతమ్, రామ్స్, ఈగల వీరబాబు, అల్లు అప్పారావు, వలసపాకల గ్రామ కమిటీ వైస్ ప్రెసిడెంట్ పండు నాయుడు, లోవరాజు, దుర్గాప్రసాద్, కృష్ణ, హరికృష్ణ మరియు గ్రామ పెద్దలు మేడిశెట్టి వెంకటరమణ, కొల్లుబోయిన సూరిబాబు, సానా నాగబాబులు గుత్తుల శ్రీనివాస్ని అభినందించారు. కాకినాడ రూరల్ వలసపాకల గ్రామ పంచాయతీ పరిధిలో కాకినాడ పబ్లిక్ స్కూల్ పక్కన పంచాయతీ పార్కు స్థలంలో ఈరోజు జిఎస్ ఫౌండేషన్ వారు గుత్తుల శ్రీనివాస్ గారు ఈరోజు 4 బల్లలో మనకు డొనేట్ చేశారు.
ఈ పంచాయతీ తరపున మరి అందరి తరపున ఇక్కడ వాకింగ్ చేసేవారి తరపున వాకర్స్ అసోసియేషన్ త్వరలో ఒకటి ఉంది, అది కూడా పెడుతున్నాం. వాళ్ళందరి తరపున ఆ మెంబర్స్ తరపున వీరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పార్క్లో నన్ను 4 బెంచీలు ఇవ్వమని కోరగా నేను 4 బెంచీలు డొనేషన్ చేయడం జరిగింది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ వాకర్స్ అందరికీ, అంటే ఈ వాకర్స్ అందరికీ కలిపి నాకు ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అదృష్టాన్ని ఇచ్చిన వీళ్ళందరికీ నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఏమైనా కావాల్సింటే కొంచెం మొక్కలు లాంటివి ఏమైనా అవసరం అయితే మొక్కలు కూడా డొనేట్ చేస్తానని ఈ మూలంగా తెలియజేస్తాను. కాకినాడ రూరల్ మండల ప్రాథమిక పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యులను జనసేన గ్రామ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. తిమ్మాపురం జనసేన గ్రామ గౌరవ అధ్యక్షులు మరియు ఇన్ఛార్జ్ మాదారపు తాతాజీ నేతృత్వంలో ప్రధాన ఉపాధ్యాయులు ప్రసాద్ అధ్యక్షతన నూతనంగా నియమితులైన స్కూల్ కమిటీ చైర్మన్ నల్లమిల్లి అశ్విని, వైస్ చైర్మన్ బినిపే నవీన్ కుమార్ మరియు 22 మంది కమిటీ సభ్యులను ఘనంగా దుస్సాలువతో పూలదండ వేసి సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా తాతాజీ యూత్ సభ్యులు మాట్లాడుతూ తిమ్మాపురం ఎంపీపీ స్కూల్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశాలతో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది తెలియజేశారు. కూటమి ప్రభుత్వంలో పాఠశాలలు మరింత అభివృద్ధి చెందుతాయని, వైద్యం, విద్య ప్రధాన అంశంగా ముందుకు వెళ్తామని, మంచి విద్యకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు సహాయ సహకారాలతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. మొత్తం అన్ని క్లాసులు 8 క్లాసులకి 24 మంది సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా 24 మంది సభ్యుల్లో ఒక చైర్మన్ని, వైస్ చైర్మన్ని ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ కమిటీ ఎన్నికైన తర్వాత అక్కడ ఆ రోజు మొదటి సమావేశం జరగడం జరిగింది. అయితే ఈరోజు మన గ్రామ పెద్దలు, జనసేన నాయకులు, మాదారపు తాతాజీ గారు, ఇతర నాయకులు ఈ కమిటీ ఎన్నికైంది కదా, ఆ కమిటీని సత్కరించాలని వాళ్ళు కోరినప్పుడు సరేనని ఆయన కోరిక మేరకు సత్కరించడానికి వచ్చారు. మా పాఠశాల తరపున, మా ఉపాధ్యాయుల తరపున, మా ఎస్ఎంసీ కమిటీ తరపున ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కమిటీని ఎంచుకున్నారు మీరు, మా కమిటీ సభ్యుల్ని మా తరపుని ఉన్న నెంబర్లకి, చైర్మన్కి, వైస్ చైర్మన్కి, ఇక్కడికి వచ్చిన నెంబర్లకి 22 నెంబర్లో మా ఇందులోని మీరు ఎన్నికైనందుకు ఈ సభా కార్యక్రమం పెట్టగలము. అదన్నా హెచ్ఎం గారు సారా ప్రకారంగా మేము చేస్తున్నాం. మా పంత నాన్నయ్య గారు, ఎమ్మెల్యే గారు, మీరు ఏం చెప్తే మంచి చేయండి. ఏదైనా సరే పిల్లల బస్సులు కానీ, మాస్టర్ల వల్ల కానీ ఏదైనా సరే సలహా తీసుకుని చేయండి. ఏదైనా సరే మన పేరు రావాలా, పేరు లిస్టులో మనకి పెంచండి. స్కూల్కి ఏదైనా అవసరం వచ్చినా, ఏది అవసరం వచ్చినా అందుబాటులో ఉంటామని చెప్పండి. మరి అని చెప్పి ఏది ఇచ్చినా సరే, ఏది అన్నా కావాలన్నా సరే, ఫోర్స్ కానీ ఏ అన్నా కావాలన్నా మేము దాన్ని సపోర్ట్ చేస్తాం. మేము హెచ్ఎం గారిని తెలియజేయవలసిన కోరుతున్నాం. హీన దీన జనులందరూ తనవారేననుకుని సేవ చేయడంలో జీవిత సాఫల్యం చేకూరుతుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ పేర్కొన్నారు. రమణీపేటలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో విశ్రాంతి తహసీల్దార్ రేలంగి బాపురాజు సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సంపాదనలో కొంత భాగాన్ని తోటి మానవుల సుఖ సంతోషాల కోసం ఖర్చు చేసే త్యాగగుణాన్ని అలవర్చుకోవాలని అన్నారు. గ్రంథాలయ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ మానవుడు తన కుటుంబం, తన కోసం కాకుండా సమాజం కోసం కూడా జీవించాలన్నది స్వామి వివేకానంద ఆశయమని, ఆ దిశగా బాపిరాజు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, డాక్టర్ శిరీష, ప్రసాద్ నాయుడు, స్వామి రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా ఈరోజు రేలంగి బాపిరాజు గారు, వీరు అందరికీ సుపరిచితమే, రిటైర్డ్ ఎంఆర్ఓ గారు. కానీ రిటైర్ అయిపోయినా ఆయన ఏం టైర్డ్ అవ్వలేదు. ప్రతి సేవా కార్యక్రమంలో పాల్గొంటే ఈరోజు ప్రాణాంతక గ్రాడ్యుయేట్స్ వారికి నెలసరి సరుకులు వారి పెన్షన్లో చూడండి, చాలామంది వాళ్ళకి బాగా డబ్బులు వచ్చిన వాళ్ళు కూడా సేవ చేసే ముందు రావట్లేదు. అలాంటిది వీరికి ఉన్న దాంట్లో ఇతోధికంగా ఆయన ఆ పెన్షన్లో ప్రతి నెల ఏ కార్యక్రమం ఉన్నా ఏదో చేస్తుంటారు. అందులో భాగంగా వీళ్ళందరికీ దినసరి సరుకులు ఇవ్వడం జరిగింది. వారి అబ్బాయి లక్ష్మణ్ గారు కూడా వచ్చారు. ఇది చాలామంది తెలుసుకోవాలి. ఇప్పుడు యువతకు కూడా మేము ఇచ్చే సలహాలు ఏంటంటే, నిన్న హీరో మహేష్ బాబు
సినిమా యాక్టర్ జన్మదినం అయింది. ఆ సందర్భంగా చాలామంది రక్తం దానం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు చేయాలండి. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల ఏంటంటే 10 మందికి ఉపయోగం కలుగుతుంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని అనేక మంది కూడా ఈ పేదలకి కానీ లబ్ధిదారులు కానీ ఏదైనా చేయడానికి ముందుకు వస్తుంటారు. సో ఇలాంటి కార్యక్రమాలు అందరూ అవగాహన చేసుకుని అర్థం చేసుకుని చేయాలని మనసా వాచ వచ్చి వాళ్ళకి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులు అదేవిధంగా ఆహార దినుసులు అందించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా వివిధ సంస్థలు అందించేటటువంటి వాటిల్లో భాగంగా మనకి మన రిటైర్డ్ ఎంఆర్ఓ గారు మన ఈ ట్రస్ట్లో ఉండేటటువంటి రిటైర్డ్ తహసీల్దార్గా మన సేవలు అందించి ఆయన వచ్చేటటువంటి పెన్షన్లో కొంత సామాజిక బాధ్యతగా ఈ వారికి నెలకు అవసరమైనటువంటి ఆహార దినుసులు అందించడం జరుగుతుంది. అలాంటి ఆ మానవతా దృష్టితో చేసేటటువంటి కార్యక్రమం అడపాల ట్రస్ట్ ద్వారా నిర్వహించేటటువంటి కార్యక్రమానికి ఈ ప్రయోజనాలు పొందేటటువంటి వారు సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండాలని, ఈ రకమైనటువంటి సేవలు అందించేటటువంటి వాళ్ళు ఇంకా ఇతవితంగా సేవలు అందించి మంచి సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కోరుతూ అందరికీ సెలవు. నమస్కారం. భవిష్యత్ తరాలకు చక్కటి పర్యావరణం, కాలుష్య రహిత సమాజాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాయవరపు సత్యభామ సేవా సంఘం అధ్యక్షురాలు రాయవరపు సత్యభామ పేర్కొన్నారు. కాకినాడ రోడ్ల మండలం ఇంద్రపాలెం గ్రామం బ్రాహ్మణ అగ్రహారం కాలువగట్టు వద్ద వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర సాయిబాబా శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఆలయ చైర్మన్ సత్యబాబు అధ్యక్షత వహించగా డాక్టర్ రాయవరపు సత్యభామ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్యభామ మాట్లాడుతూ పర్యావరణం పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. అందరం కూడా మనకు కూడా మొక్కలే పంచిపెట్టడం జరిగింది. కానీ మా మహిళలందరూ అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా మేము కోరి ప్రార్థించేది ఏంటంటే మొక్కల్ని పెంచండి. దానివల్ల వచ్చే అనేక రకాల ఉపయోగాలు మనకు ఉపయోగపడుతుంది, ఆరోగ్యంగా మనకు ఉపయోగపడతాయి. కాబట్టి మనకు తెలియజేసిన అవసరం ఎంతైనా ఉందని ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా ఈ ఆలయంలో ఆ యొక్క ఏదైతే మూర్తులు విభజించున్నారో ఈ యొక్క ఆలయంలో వారందరి సమక్షంలో మంచి ఆరోగ్యం మాకు ఇవ్వాలన్న ఆలోచనతో ఇలా మొక్కలు పాదం జరుగుతుంది. సత్యబాబు గారు ఆయన యొక్క ఆధ్వర్యంలో మేము అందరం మహిళలం ఈరోజు ఒక కుటుంబంలో ఉండి ఈ యొక్క ఆలయాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఆలోచనతో ఏదైతే సత్యభామ చారిటబుల్ ట్రస్ట్ ఉందో ఎప్పుడూ కూడా ఒక ఆడపడుచుగా ఈ యొక్క ఆలయానికి ప్రతి యొక్క సహాయ సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే ప్రజలందరినీ కూడా మొక్కలు పాతండి, మొక్కలు సంరక్షించండి, మొక్కల యొక్క విధానాన్ని తీసుకెళ్ళండి, మొక్కల ఉపయోగాలు తెలుసుకోండి అనే ఆలోచనతో మేము ఈరోజు మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. అందరికీ కూడా మేము ఒక వినపంగా ప్రతి మహిళ కూడా ఈరోజు ఒక వినపంగానే ప్రతి అందరినీ కూడా మొక్కలు పాతని కోరుకుని సెలవు. వారి ఆధ్వర్యంలో చాలా బాగా సక్సెస్ అయింది. అలాగే ఈరోజు మనం మొక్కలు పెంచాలనేటటువంటి ఉద్దేశంతో మొక్కలు వారు పట్టుకొచ్చారు. మనకి గుడి దగ్గర అన్ని కూడా ఔషధ మొక్కలు ఉంటున్నాయి. రావి చెట్టుని, మామిడి చెట్టుని, అలాగే వేప మొక్కలు, మామిడి మొక్కలు వగైరా మొక్కలు ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలు వారు పట్టుకొచ్చి ఇక్కడ స్థాపించడం జరిగిందండి. వారు మా గుడికి ఎంతో ఇదిగా ఉండి, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి లలిత పారాయణ మహిళలందరినీ చూసి మొన్న ఆవిడ చాలా సంతోషించి ఈ కార్యక్రమంలో నేను చేస్తాను మన గుడి దగ్గర అని చెప్పేసి వారు భరోసా ఇచ్చి, అలాగే ప్రతి కార్యక్రమానికి వారు రావడం, వారు చేయించడం కూడా చాలా సంతోషం. మాకు మీకు ఏదైనా కావాలన్నా కానీ మన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను సహాయం చేస్తాను. మనందరం కలిసి చెయ్యాలి, వృక్షాలు పెంచాలి. వృక్షాలు పెంచడం వల్ల మనకు ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి చెప్పడం, అలాగే ఇప్పుడు వచ్చి చేయడం కూడా జరుగుతుందండి. ఈ సంవత్సరం ప్రజలందరూ పర్యావరణ హిత స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని డాక్టర్ అడ్డాల సత్యనారాయణ అన్నారు. మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మనమందరం ప్లాస్టిక్ జెండాలు, బుడగలు వంటి పర్యావరణానికి హాని కలిగించే వాటిని నిషేధించి చేనేత వస్త్రాలతో చేసిన జాతీయ జెండాలను మాత్రమే వాడదామని అన్నారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో వాడే బుడగలు, తరువాత ఆ బుడగల యొక్క రబ్బరు పదార్థాల వల్ల జంతువులకు, పర్యావరణానికి తీవ్ర పరిణామాలు కలుగు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేతతో చేసిన జాతీయ జెండాలను అందరూ వాడేలా అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కార్యాచరణ చేపట్టాలని కోరారు. ఈ సంవత్సరం మన స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని పర్యావరణహితంగా చేసుకోవాలని అడపాల ట్రస్ట్ ఇక్కడ అందరం కూడా మేము చేనేతతో చేసిన జెండాలు ఇవ్వడం జరిగింది. దయచేసి ప్లాస్టిక్ కానీ బెలూన్స్ కానీ వాడద్దు. ఎందుకంటే బెలూన్స్ ఆ వేళ మనం పండుగ చేసేసుకున్న తర్వాత అది పగిలిపోయి అవి పర్యావరణానికి చాలా ప్రమాదకంగా ఉంటుంది. ఎందుకంటే మట్టిలో కలవు, దాని ద్వారా అవి ఏమైనా పశువులు కానీ పక్షులు కానీ ఇంకా చనిపోవడం జరుగుతుంది.
సో పర్యావరణ హితంగా ఈసారి స్వతంత్ర దినోత్సవ వేడుక అందరూ కూడా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది, జెండా కార్యక్రమం. అదేవిధంగా ఇక్కడికి డాక్టర్ గారు ఇక్కడికి వచ్చి అడ్డాల సత్యనారాయణ గారు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే ఇంకా ఏదో ప్రముఖులందరూ కూడా నిమ్మకాయల వెంకటేశ్వరరావు గారు కావచ్చు, అలాగే విశ్వ హిందూ పరిషత్తు మన రెడ్నం రాజా గారు కావచ్చు, ఇంకా అలాగే ఇక్కడ అందరూ కూడా మహిళామూర్తులు కావచ్చు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే భారతీయతను దేశభక్తిని పెంపొందించడం కోసం, అంటే మనం భారత భూమిలో పుట్టినందుకు మనం కూడా మన దేశానికి ఏమిస్తున్నాం, నా కోసం కాదు నా మాతృభూమికి నేను ఏమిస్తున్నాను, నా దేశానికి నేను ఏం చేస్తున్నాను, ఏ సేవ చేస్తున్నాను అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కలగాలనే ఆలోచనతో ఈవేళ ప్రతి ఇంటిపై హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తున్నాం గతంలో అయితే ఎక్కడో స్కూల్స్లో కావచ్చు లేదంటే కొన్ని చోట్లకే పరిమితమైన జెండా ఆవిష్కరణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అక్రమ రేషన్ బియ్యం రవాణా వ్యవహారంలో త్వరలో అరెస్టులు ఉంటాయి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం. కోల్కతా నగరంలో వైద్య విద్యార్థిని హత్య ఘటనపై జూడాల నిరసన ర్యాలీ ధర్నా. దేశవ్యాప్తంగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ను అమల్లోకి తీసుకుని రావాలని డిమాండ్. కాకినాడలో 300 మీటర్ల భారీ జాతీయ జెండా ప్రదర్శన. పాల్గొన్న బీజేపీ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు. కాకినాడ పోర్టులో అదనంగా మరో 2 చెక్పోస్టులు ఏర్పాటు. మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.